మన మధ్యలో అభిషేక్తులు జఫన్యా శాస్త్రి అయ్యగారు మన మధ్యలోనే ఉన్నారు. అమ్మగారికి అయ్యగారికి వందనాలు తెలియజేస్తూ దైవజనులను ఈ స్థలానికి ఆహ్వానించి అందరూ చప్పట్లు కొడుతూ ప్రభువుని స్తుతిద్దాం. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ప్రభునందు మిక్కిలి ప్రియమైన దేవుని ప్రజలారా, ఈ చోట చేరిన దైవజనులారా, మీ అందరికీ యేసయ్య నామములో నా ప్రేమ వందనాలు తెలియజేస్తున్నాను. పరిశుద్ధాత్మని చేతిలో ఓ సాధనమై నిలుచడానికి ప్రభు నాకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి ప్రభువుని స్తుతిస్తున్నాను. ప్రేమతో ఆహ్వానించిన దైవజనులు సాల్మన్ రాజు గారికి, వారి కుటుంబానికి నా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. అద్భుతమైనటువంటి సంగీతకారులకు వందనాలు. ఉద్దండ పిండాలన్నీ ఇక్కడే ఉన్నాయి. దేవుని కృపలో దేవుని ఘనపరిచే ఒక మంచి వేడుక ప్రభు మనకిచ్చారు. చాలామందికి ఇవి విషాద దినాలు, కానీ మనకి బలమును అనుగ్రహించే దినాలుగా ప్రభు వీటిని దీక్షణ ద్వారంగా మారుస్తారు. ఆయన ప్రత్యేకతే అది. ఇలాంటి కృప పొందటానికి మనం అపాత్రులమే, అయోగ్యులమే, కానీ ఎందుకో దేవుడు చాలా అధికమైన కృప చూపారు. నేను మరోసారి పాస్టర్ గారికి మాకు ఇచ్చిన ఆహ్వానాన్ని బట్టి కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాను. దేవుని వాక్యంలోకి వెళ్దామండి. చూడండి, పరిశుద్ధ గ్రంథాలు తెరిచి అందరూ ఎవరన్నా ఒకరు మైక్లో చదివే ఏర్పాటు ఉంటే చేయనన్నా చేశారా? యోహాను సువార్త 11వ అధ్యాయం 6 నుండి. ఇట్లాంటి రంగుల ఏర్పాట్లు తీసేస్తే మంచిది. నాకు చాలా వ్యతిరేకం. కృతజ్ఞుడిని. ఎందుకంటే ఒక మీటింగ్లోకి వెళ్తే నన్ను స్టేజ్ మీద వాక్యం చెప్తుంటే ఫోటోలు తీశారు. ఆ ఫోటోలు పంపిస్తే ఒక ఫోటోలో ఒక రంగు ఉంది నా సొక్క. నేను రంగులు మార్చోండి కాదుగా, ఇదేంది అని చూస్తే ఇంటర్ లైట్లు అవి మార్చి నన్ను అమ్మో ఇంత దుర్మార్గం ఉందా అనుకోరాను. కనుక మన డిపార్ట్మెంట్ కాదు. కొన్ని స్టేజ్ల మీద పొగొచ్చేస్తుంది, నాకు అర్థమవుదు. ఇవన్నీ ఏంటి సార్, నాకు చాలా ఇబ్బంది కదండి. కనుక అవన్నీ కూడా మనకు లేవు. అవి మొత్తం టోటల్ ఆ డిపార్ట్మెంట్ కాదు మనది. హల్లెలూయా. మనం యేసయ్యను మోడిచే గాడిదల మీద తప్ప అడ్డం తిరిగిపోయే గాడిదలం కాదు మనం. ప్రభువుకు స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. మంచిది బిడ్డలారా, చదువుతారా? యోహాను సువార్త 11వ అధ్యాయం 6వ వచనం నుండి 11 దాకా ఓపిక చదివి పెట్టండి. ఇట్లు చేయుచు ఆయన సీమోను పేతురు వద్దకు వచ్చినప్పుడు అతడు, ప్రభువా, నీవు నా పాదములు కడుగుదువా అని ఆయనతో అనెను. అందుకు యేసు, నేను చేయుచున్నది ఇప్పుడు నీకు తెలియదు గాని ఇక మీదట తెలుసుకుందువని అతనితో చెప్పగా, పేతురు, నీవెన్నడూ నా పాదములు కడుగరాదని ఆయనతో అనెను. అందుకు యేసు, నేను నిన్ను కడుగని ఎడల నాతో నీకు పాలు లేదనెను. సీమోను పేతురు, ప్రభువా, నా పాదములు మాత్రమే గాక నా చేతులు నా తల కూడా కడుగుమని ఆయనతో చెప్పెను. యేసు అతని చూచి, స్నానము చేసిన వాడు పాదములు తప్ప మరేమీ కడుగుకొనక్కరలేదు. అతడు కేవలము పవిత్రుడైను, మీరును పవిత్రులు కాని మీలో అందరూ పవిత్రులు కారనెను. తను అప్పగించు వానిని ఎరుగను గనుక మీలో అందరూ పవిత్రులు కారని ఆయన చెప్పెను. ప్రేమ కలిగిన మా మహాపరిశుద్ధ తండ్రి, యేసు రక్తము ద్వారా మీ కృపాసనం చేరి ప్రార్థించగలుగుతున్నాం. కానీ మేము ఏ పాటి వారం నాయనా? మా స్థితి మేము ఎరిగి నీ సన్నిధిలో భయముతో ప్రార్థన చేస్తున్నాం. ఇది కేవలం నీ కృప మహదైశ్వర్యమును బట్టి మాకు అనుగ్రహించబడ్డ భాగ్యం తప్ప మా భక్తి సాధన కాదు, మరేమీ కాదని నీ ఎదుట, నీ జనులు ఎదుట ఒప్పుకుంటున్నాం. ఖచ్చితంగా ఈ రాత్రి కూడా నేనే తగ్గాలి, మీరు హెచ్చాలి. సకలాటంకాలు ఛేదించి నీ కృపా సన్నిధి భాగ్యం ఇచ్చినందుకు ఈ స్తోత్రములు. కొద్దిమంది ప్రజలుగా మేము కూడి ఉన్నాం. ప్రాణాత్మ దేహములతో మీకు లొంగి అప్పగించుకుంటున్నాం. పరిశుద్ధాత్మ దేవుడా, తమరే ప్రకటించువారిగా, గ్రహింపచేయువారిగా, ఒప్పింపచేయువారిగా మీ శైలిలో, మీ స్థాయిలో మీ కార్యాలు చేయగలందులకు శరణు వేడుతున్నాం. మీరు లేకపోతే, రాకపోతే మా వల్ల ఏమీ కాదని పూర్తిగా నీకు లొంగిపోయి అప్పగించుకుంటున్నాం. మీరే మాట్లాడమని ఒప్పింపజేసి ఆత్మను సమ్మతి గల మనస్సుని వినుబుద్ధిని పుట్టించు. ఆత్మను యేసు నామములో ప్రతి వారి మీదకి విడుదల చేస్తున్నాను.
పరిశుద్ధాత్మ మీకు విరోధంగా క్రియ చేయగోరుతున్న ప్రతి దానిని యేసు నామములో కొట్టివేస్తున్నాను. మేము నేల మట్టికి తగ్గిపోతే మళ్ళీ ఆకాశాన్ని మించి హెచ్చిస్తూ యేసు పేరట ప్రార్థించి పొంది ఉన్నాము తండ్రి. అందరూ కూడా ఆమేన్. బిడ్డలారా, ఒక చేతులు ఎత్తి అందరూ కలిసి ఒక స్తోత్రం చెప్తారండి. హల్లెలూయా. ప్రభునందు మిక్కిలి ప్రియమైన దేవుని బిడ్డలారా, చాలా సంక్షిప్తమైన సందేశం మీకు ఇవ్వడానికి నేను ఇష్టపడుతున్నాను. Because I want to close the meeting by 10 o'clock. It's only 9:05. So we have 55 minutes. We will make it in this 1 hour. ఈ తక్కువ సమయంలో దేవుని వాక్యాన్ని మీకు అందించడానికి నేను ప్రయత్నపడుచున్నగా దేవుని ఆత్మ తనదైన శైలిలో సహాయము చేయునుగాక. ఆమేన్. దేవుని బిడ్డలారా, క్రైస్తవ సాంప్రదాయవాదులు, వేదాంత విద్యాభ్యాసం ఎరిగిన వారు, సోకాల్డ్ మెయిన్ లైన్ చర్చెస్ అని పిలిపించుకుంటున్నటువంటి గౌరవాన్ని పొందుతున్న వారు ఈ వారాన్ని హోలీ వీక్ అంటారు, పరిశుద్ధ వారం అని. బిడ్డలారా, ఈ పరిశుద్ధ వారంలో నేటి దినాన ఆ లెక్కలో యేసుక్రీస్తు ప్రభువారు అత్యంత దారుణంగా అవమానకరంగా శిష్యుని చేత అమ్మివేయబడడం, ఆ దారుణ దుస్సంఘటనకు ముందు ప్రభువారు సార్వత్రిక సంఘానికి ఎప్పటికీ నిలిచిపోవాల్సిన శుద్ధీకరణ పాఠాన్ని నేర్పడం, మరియు యోగ్యముగా ప్రభు శరీరములో రక్తములో పాలు పొందవలసినటువంటి ప్రాముఖ్యతను వివరించడం నేటి దినాని యొక్క విశేషాలు. ఈ నేపథ్యాన్ని పురస్కరించుకొని సర్వత్రా లేదా సర్వకాల సర్వావస్థలలో క్రైస్తవ విశ్వాస జీవితానికి అతి కీలకమైన శుద్ధీకరణ అనే విషయాన్ని మీ ముందుకు తేవాలని నేను ఆశపడుతున్నాను. సో టుడేస్ టాపిక్ ఈస్ sanctification. ఈ దినం యొక్క అంశము శుద్ధీకరణ. ఈ దినాన మిమ్మల్ని అందరినీ కూడా నేను కాస్త అటెన్షన్ పే చేయమని, వింటూ ఏకీభవించమని మనవి చేస్తున్నాను. యేసు ప్రభు వారు స్వయంగా అక్కడ వాడిన భాష అంతా కూడా చాలా, we can see, I don't want to use that word but I have to use that, aggressiveness in Jesus while he humbled himself to wash the feet of his disciples. తన శిష్యుల పాదములు కడుగు అత్యంత దీన మనస్సును కనపరిచిన గడియలోనే ఆయన లేచి పైబట్టను విసిరివేసి శిష్యుల పాదాలు కడుగు ఉపక్రమించినట్లు మీరు చూస్తారు. ఆ భాష ఎందుకు వాడాడు? చాలా మందికి దైవీకమైన విషయాలలో, దైవజనులలో, దేవుని బిడ్డలలో, పరిశుద్ధులలో ఉండాల్సిన ఈ భిన్న పార్శ్వాలు తెలియదు. ఏకకాలంలో సంఘము చంద్రబింబం అంత అందముగా చల్లగానూ ఉండాలి, అదే సమయంలో సూర్యుడి అంత భగభగలాడుతున్న స్వచ్ఛతను కనపరచాలి. చంద్రుని స్వభావం, సూర్యుని స్వభావం పరస్పర భిన్నమైనవి కదా. రెండు ఒక్కసారే ఒకరిలో ఎలాగుంటాయి? ఉంటేనే ఎత్తబడే సంఘం ఉంటుంది వాక్యం. యేసు ప్రభు ప్రేమమయుడా కాదా? ఆయన ప్రేమమయుడే కనుకైతే కొనడాలు ఎందుకు తయారు చేశాడు? ఆయన ప్రేమమయుడే కనుకైతే క్షమించుటకు సిద్ధ మనస్సు కలిగిన వాడన్న మాటే నిజమైతే మెడపట్టి బయటికి గెంచి పావురములను ఎగరవేసి రోకలను విరచిమ్మి బలను పడద్రోసి మనం కూడా బోట్లు పెట్టుకోవాలన్నమాట. ఇది దేవుని సన్నిధి, ఇక్కడ ఈ మోగకూడదు, స్విచ్ ఆఫ్ చేయవలను,
ఇలాంటివన్నీ. దేవుని బిడ్డలారా, మీరు దేవుని వాక్యాన్ని కనుక ఆలోచన చేస్తే ఏది విసిరివేయాలో ఏది పట్టుకోవాలో మనకు తెలియాల్సిన కూడికిది. అన్నిట్లోనూ నిదానమే, అన్నిట్లోనూ ధ్యానమే అంటే కుదరదు. కొన్ని చోట్ల ఆ విసురు కనిపించాలి, ఆ ఉగ్రత కనిపించాలి, ఆ ఆవేశం కనిపించాలి, ఆ రోషం కనిపించాలి. తలను మోకాళ్ళ మధ్యలో పెట్టుకున్న దీనాది దీనమైన విజ్ఞాపన యోధుడే, నేనే దైవజనుడైతే అగ్ని దిగునుగా కంటూ గుడ్లూరి మెడన సంగతి మర్చిపోవద్దు. తరుమబడి అడవిలోకి వెళ్ళిపోయి గుహలో దాక్కుని రేగి చెట్టు కింద ఒంటరిగా విలపించిన దైవజనుడే, నీ సెలవు చేతనే నేను ఇదంతా చేస్తాను, రుజువు చేస్తావా చెయ్యవా అంటూ పట్టుబట్టి ప్రార్థించాడన్న సంగతి మనం మరవకూడదు. నేను ఇవన్నీ ఎందుకు చెప్తానంటే, ఆ ఉపదేశానికి వెళ్ళక ముందు మీలో ఈ భిన్న పార్శ్వాలు ఉన్నాయా? ఈ నాణానికి రెండు వైపులా ఉందా? అందుకనే పరమగీత కన్యక క్రీస్తును ఆరాధిస్తూ పరమగీతాల 5లో అతని వైఖరి లెబనోను పర్వత సమానము అంటూ ప్రస్తుతించింది. అతని వైఖరి మన భారతీయ భాషలో అయితే మేరు నగధీరుడు అంటాం, మేరు పర్వతం అంటాం. హెబ్రీయులకు ఉన్నటువంటి ఉచ్చస్థాయి పర్వత పంక్తుల శ్రేణులో లెబనోను పర్వత పంక్తుల శ్రేణి చాలా పెద్దది. యేసయ్య వైఖరిని దాంతో పోల్చారు. అతని వైఖరి లెబనోను పర్వత సముదాయం, ద పీకెస్ట్ మౌంటైన్స్ బెల్ట్, దాని గురించి మాట్లాడతాడు అక్కడ. నేను ఎందుకు ఈ మాటలు మీకు జ్ఞాపకం చేస్తున్నానంటే, ఆయన వైఖరిలో ప్రేమ చూపిన క్షణాలు ఉన్నాయి, కోపపడ్డ క్షణాలు ఉన్నాయి. కట్టుకున్న వారి చేత కన్నా వారి చేత ఏసడింపబడ్డ వ్యక్తులను కూడా గుండెలు కత్తుకున్న రోజులు ఉన్నాయి. అన్ని వదులుకొని వెంటబడుతున్నవని, హే సైతానా పారాయణకి అని గద్దించిన రోజులు ఉన్నాయి. తన్ను పొడిచిన వారిని తండ్రి క్షమించమని వేడిన సందర్భాలు ఉన్నాయి. గుళ్ళో కూర్చొని వ్యాపారం చేసుకుంటున్న వాడిని ఒక రేంజ్లో గద్దించిన సందర్భాలు ఉన్నాయి. కనుక ఉపదేశం లోపలికి పోకముందు మనం ఆవేశపడవలసిన సందర్భాలు ఉన్నాయి, అణుచుకోవలసిన సందర్భాలు ఉన్నాయి, ప్రశ్నించవలసిన సందర్భాలు ఉన్నాయి, మౌనమైపోవలసిన సందర్భాలు ఉన్నాయి, గద్దించవలసిన సందర్భాలు ఉన్నాయి, సహించాల్సిన సందర్భాలు ఉన్నాయి, రోషపడవలసినవి ఉన్నాయి, బాధపడవలసినవి ఉన్నాయి. ఈ రెండింటికి కలబోతగా సమ్మిళిత ద్రాక్షార సమందు వెలితి పడకుండును గాక అని పరమగీత కన్యకను ఉద్దేశించి ప్రియుడే చెప్పిన క్వాలిటీ మీరు సంపాదించుకోవాలని దైవజనుడిగా మొదట ఉద్బోధిస్తున్నాను. అంగీకరించిన వాళ్ళు ఏమనాలో అనండి. మర్యాదకి బలవంతంగా చెప్పడం కాదు, అంగీకారం స్వీకారం ఉంటేను. ప్రియులారా, దేవుని సేవకులారా, ఈ అద్భుతమైన సన్నివేశంలో యేసుక్రీస్తు ప్రభువారు తన శిష్యుల పాదములు కడుగుటకును ఒక మంచి వస్త్రముతో తుడుచుటకును ఉపక్రమించిన వేళ ప్రధాన అపోస్తలుడిగా ప్రస్తుతింపబడుతున్నటువంటి పేతురయ్య గారు అభ్యంతరపడ్డారు. అయ్యా ప్రభువా, నేను నీ పాదములు కడుగవలసిన వాడనై ఉండగా నీవు నా పాదములు కడుగుటయ్యా? నా జీవితం అంతట్లో నేను ఆ పని మాత్రం చేయనివ్వలేను బాబు. నువ్వు నా పాదాలు కడగటం ఏమిటయ్యా? అమ్మో, నాకంత స్థాయి లేదు, నేనెంతటి వాడిని బాబు, మీరు నా పాదాలు కడగటం ఏంటి నాయన అంటూ వినయముతో, విధేయతతో, గౌరవంతో, భక్తి ప్రపత్తులతో అభ్యంతరం చెప్పాడు. యేసు ప్రభువారు ఒక్క మాటతో కొట్టివేశారు దాన్ని. అది కాదు నాన్న, అలా కాదురా, ఇలాంటి ఏమీ లేవు. నేను నీ పాదములు కడగకపోతే, నిన్ను శుద్ధీకరించకపోతే నీకు నాతో పాలు పంపులు లేవు అన్నాడు. ఎప్పుడైతే నీ చేత కడగబడకపోతే నీతో పాలు పంపులు లేవా అన్న మాట అర్థమైందో, అమ్మ బాబాయ్, నా చేతులు కాళ్ళు తల ముంచి పాదాలకు ఆ పాద పుస్తకం కడుగు బాబు,
పేతురు ఎందుకు పరితపిస్తున్నాడు? నాకు నీతో పాలు పంపులు కావాలి, నేను ఎప్పటికీ నీతో ఉండాలి, నీకు వేరవ్వకూడదు, నీకు దూరం అవ్వకూడదు, దానికంట ఇంక ఏదైనా నాకు ఇష్టమే ప్రభువా, నీతో నేను పాలివాడవ్వాలి, అందుకోసమే అన్ని విడిచిపెట్టుకున్నాను, అందరినీ కాదనుకున్నాను. ఇక్కడ దాకా వచ్చిన తర్వాత నా పొరపాటు వలన, నా అజ్ఞానం వలన, నా తెలివి తక్కువ వలన, నా పొరపాటు తొందరపాటు నిర్ణయముల వలన ముందున్న భవిష్యత్తులో నీతో పాలివాడనయ్యే ఛాన్స్ పోగొట్టుకుంటే అంతకన్నా దౌర్భాగ్యమే లేదు. I should not miss that opportunity, Lord. I'm ready. I submit. I surrender all. Will you please sanctify me, cleanse me all? ఆ రకంగా నేను నీతో పాలివన్నయ్యే ఛాన్స్ నాకు వస్తుంది కదా. ఈ రోజున సూటికి మిమ్మల్ని అడుగుతున్నాను, మీరు క్రైస్తవ సంఘములో పాలివారు అవుతున్నారా? గుడ్. ఆచారములో సాంప్రదాయములో పాలివారు అవుతున్నారా? వెరీ బ్యాడ్. సంఘ కార్యక్రమాల్లో మాత్రమే పాలివారు అవుతున్నారా? నో యూజ్. I sincerely appeal to everybody tonight. మీరు క్రీస్తులో పాలివారు ఒకటకు ప్రయాసపడమని నేను దేవుని సేవకుని మిమ్మల్ని అడుగుతున్నాను. క్రీస్తులో పాలివారు అవ్వాలి. క్రీస్తులో పాలివారు అవ్వాలంటే ఏం చేయాలి? ఆదివారం చర్చికి వెళ్తే చాలా, ఇలాగ ప్రసంగికుడిగా మాట్లాడితే చాలా, మంచిగా ఆరాధన చేస్తే వాయిద్యాలు వాయిస్తే చాలా, లేకపోతే సంవత్సరం సంగతి ఎట్లోనే 40 రోజులు జాగ్రత్తగా ఉంటే చాలా, ఈ హోలీ వీక్ లో హోలీనెస్ మెయింటైన్ చేయడానికి ప్రయాసపడితే చాలా. ఈ రోజున దేవుని బిడ్డలారా, దైవజనుడిగా మన అందరినీ ప్రశ్నిస్తున్నాను. ఇన్ని సంవత్సరాలు మీ సుదీర్ఘ క్రైస్తవ అనుభవంలో నా ప్రశ్నకు సూటిగా ఆన్సర్ చెప్పండి. యేసులో పాలివారు అవుటకు మీరేం చేశారు? వాట్ ఆల్ దోస్ ఎఫెక్ట్స్ అండ్ ఎఫర్ట్స్ మేడ్ ఫ్రమ్ యువర్ సైడ్ టు బి ఎ పార్ట్ ఇన్ జీసస్? యేసులో పాలివాడకుటకు నీ వైపు నుండి నువ్వు చేసినటువంటి పనులేంటి చెప్పు. కమిటీలో స్థానం కోసం ప్రయత్నాలు చాలా చేశాంగా. నాయకత్వంలో ఆధిపత్యంలో మన ముద్ర కనపడటానికి చేయాల్సింది చేశాంగా. ఈ మధ్య ముగిసిన ఎలక్షన్స్ సందడిలో మనదైన ముద్ర రాజకీయాల్లో కనిపించడానికి కూడా ప్రయత్నం చేసిన వారు లేకపోలేదుగా. నేను మిమ్మల్ని అడుగుతున్నాను ప్రియులారా, యేసులో పాలివాడకుటకు నువ్వేం చేశావు? ఈ రోజున దేవుని వాక్యాన్ని గురించి మీరు ఆలోచన చేయగలిగితే, యేసు ప్రభు ఒకే ఒక్క మాట అన్నారు, నా చేత ఎవడు కడగబడడో, నా చేత ఎవడు శుద్ధీకరింపబడడో, వాడు నాతో పాలివాడయ్యే అవకాశాలు రావు. ఈ రోజున 100 మాటలు మాట్లాడడం కాదు, నేను శుద్ధీకరింపబడ్డాను అని వాళ్ళు ఎంతమంది మీలో ఉన్నారు? పోనీ లేదు, దరిద్రం కనీసం ఈ పూటకైనా నేను శుద్ధీకరించబడటానికి అప్పగించుకోవడానికి ఇష్టపడుతున్నాను. ఎందుకంటే ఆచారాల్ని, సాంప్రదాయాల్ని, పండుగల్ని కొనసాగించుకోవడానికి లేవు మనం ఇక్కడ. చాలా మంది సంఘ కార్యక్రమాల్లో పాలివారు అవ్వటమే పరలోకంలో పాలివారు అవ్వటం అన్నంత అద్భుతంగా భావిస్తున్నారంటే ఎంత అమాయకం ఆలోచించండి. సంఘ కార్యక్రమాల్లో పాలివారు అయితేనే మురిసిపోతే ఎలాగండి? దేవుని చేతులు బలంగా వాడబడి అద్భుతాలు చేసి, స్వస్థతలు చేసి, ప్రవచనాలు చెప్పి, దయ్యాలు వెళ్ళగొట్టిన వారికి దిక్కు లేకపోతే, తమ పరిశుద్ధ జీవితాన్ని కాపాడుకొని అనంతమైన కన్యకులుగా మిగిలి కేవలము సిద్ధులలో ఎక్స్ట్రా నూనె లేనందుకే మెరుగుపడిపోతే, సేవంతా మహిమకరంగా చేసిన పునాది మీద కట్టుకోలేదు కనుక దెబ్బతిన్న వాళ్ళు ఉంటే, ఆ పునాది మీదే కట్టుకున్నప్పటికీ కర్ర గడ్డి కొయ్యలతో కట్టుకున్నందు చేత అగ్నికి విడవబడ్డ వారు ఎందరో సేవకులు మిగిలిపోతే నువ్వే ధైర్యం తెలిపోతాననుకుంటున్నావు? ఈ రోజున మిమ్మల్ని అందరినీ కూడా నేను ఎంకరేజ్ చేస్తున్న మాట ఒకటే, యేసయ్యతో పాలివారు అవ్వాలని ఆశపడుతుంటే మన ముందున్న ఒకే ఒక్క ఛాన్స్, మనము శుద్ధీకరింపబడుటకు యేసు చేతికి మనల్ని మనం అప్పగించుకోవాలి. ఇంకో ఛాన్స్ లేదు.
ఇంకో ఛాన్స్ లేదు. నేను నిన్ను కడుగని ఎడల నాతో నీకు పాలు పంపులు లేవు. దేవుని బిడ్డలను ఒక్క మాట యథార్థంగా ఆలకించండి. నాతో నీకు పాలు పంపులు లేవంటే ఆ ముందు ఏం జరగబోతుంది? గొర్రెపిల్ల వివాహ మహోత్సవం, 1000 ఏండ్ల పరిపాలన, ఇవన్నీ రెడీగా ఉన్నాయా? ప్రభు ఆ మాట మాట్లాడుతున్న క్షణానికి మరి నాతో నీకు పాలు పంపులు లేవంటే ముందున్న కార్యక్రమం ఏంటి అసలు? ఎందులో పాలు పంపులు కావాలని ప్రభు చెప్తున్నాడు? అమ్మో, అందులో పాలు పంపులు మిస్ అయితే నా బతుకే వేస్ట్ బాబు, నువ్వేమన్నా చేయి బాబు, నీకు అప్పగించుకుంటానని పేతురు ఎందుకు కంగారు పడిపోతున్నాడు? ప్రతి క్రైస్తవుడు, ప్రతి శిష్యుడు, ప్రతి అపోస్తలుడు ఆరాటపడి, ఆందోళన పడి, కంగారు పడి ఎందులో పాలు పొందాలి? ఇలాంటి ప్రశ్నలన్నింటికీ ఉన్న ఒకే ఒక జవాబు యేసయ్య శరీరము, యేసయ్య రక్తంలో తేటగా మనకు అర్థమైపోతుంది. అక్కడ ఈ రోజున చాలా మంది ఆచారంగా బల్లారాధనలో పాలు పొందటం, పరిశుద్ధతలో లేకుండా, సమర్పణలో లేకుండా, భక్తిలో లేకుండా, విశ్వాసంలో లేకుండా అల్లరి చిన్నగా ఆడుతా పాడుతా తిరిగి ఆ టయానికి వచ్చి ఏదో చెప్పులిపేసి చేయి జాపి ప్రసాదం తీసుకున్నట్టుగా తీసుకొని కడుపులో భయం లేకుండా బతుకుతున్న వారు ఎందరో ఉన్నారు. ఒక మాట పదే పదే మీ చెవుల్లో మారుమోగాలని కోరుకుంటున్నాను. ప్రభు శరీరములో, ప్రభు రక్తములో పాలు పొందుటంటే యేసయ్యలో పాలి భాగస్థులగుట. You are taking part in Jesus, not just simply participating in the Lord's table. You are taking part in Jesus. నువ్వు యేసులో పాలి భాగస్థుడు అవుతున్నావు. దానికి అల్లా కావాల్సింది ఏమిటి? శుద్ధీకరణ. యథార్థం గుండెల మీద చేయబడి చెప్పండి, మీ వ్యక్తిగత జీవితంలో, మీ సంఘారాధనలో శుద్ధీకరణ అనే కార్యక్రమం మీకు ఎంత సీరియస్నెస్ ఉంది? ప్రతి వారం శుద్ధీకరణ కూడికి జరుగుద్దా? ప్రతి నెల శుద్ధీకరణ కూడికి జరుగుద్దా? అసలు శుద్ధీకరణ కూడికల పేరు మీద సంఘములో ఒక ప్రత్యేక ఖర్చు ఉందా? మీ సంఘ కాపరి, మీ దైవజనుడు సంఘమును శుద్ధీకరించుటకు ఏమన్నా ప్రయాసపడుతూ మీరు ఎప్పుడైనా గమనించారా? మరి ఏమీ లేకుండా ఎట్లాంటి పరలోకాన్ని సిద్ధపడి, పరలోకము నా దేశము, ఏం దర్జా, ఎంత ధైర్యం! పల్లె వెలుగు బస్సులో ఖర్చు వేసినంత ధేమా ఒక్కొక్కడికి. నేను కాకపోతే ఎవడు వెళ్తాడు పరలోకం అన్నట్టు. యేసు క్రీస్తులో పాలివారు అవ్వాల్సినటువంటి ఈ హోలీ వీక్ అని మాట్లాడుతున్న ఈ కాలంలో ఇప్పటికి ఇంకా ఆచారంలో పాలివారు అవడానికి బాధ అనిపించట్లేదా? ఏమిటో పిచ్చి కాకపోతే ఆనాటి ప్రజలు ఈతాకులతో, పూలతో యేసు ప్రభుకు స్వాగతం చెప్పారట. మనం కూడా ఈతాకులతో స్వాగతం చెప్పాలి. మళ్ళీ ఆ బ్యాచ్ శుక్రవారం చంపేశారు కాబట్టి మనం కూడా చంపేయాలి. ఏమన్నా పోలికకి అర్థం ఉందా అండి? ఏమిటి మట్టల ఆదివారం అని పేరు పెట్టారు. మట్టల ఆదివారం ఏమిటి? మట్టలు ఊపుకోవడం. సరే ఊపుకో, ఊపాక ఏం చేస్తావో ఆకుల్ని గదిలో పెట్టి పూజించేవాడు ఒకడు, సంవత్సరం దాచి వాటిని బూడిద చేసి బూడిద పూసుకున్నాడు ఒకడు, దానికి ఏదో విగ్రహం అన్నట్టుగా దానికి ఏమిటది అగరొత్తులు పెట్టి దూపం వేసేవాడు ఇంకొకడు. అంటే ఏదో ఒక భక్తి పేరు మీద కొన్ని కార్యక్రమాలు చేస్తే చూసేవారికి వీరు భక్తి పరులు అనిపిస్తుందనా? ఎవరిని సరే మనం సంతోషపరచాలి, ఎవరిని మెప్పించాలండి? మనం 2000 సంవత్సరాలుగా గుండె బయటే ఉండి బాధపడిపోతున్న యేసుని ఇంకా ఏడిపించడం చాలదా? ఉంగమూరి దేవదాస్ గారు రాసిన పాటలు ఏమన్నారు? ఎంతసేపు నిలువా పెట్టి ఏడ్పిల్తూరతని. ఈ రోజున దేవుని బిడ్డలారా, గుండె మీద చేపట్టుకొని చెప్పండి, పెద్ద పెద్ద ప్రసంగాలు వద్దు కానీ నా విషయంలో యేసును బాధపడటానికి ఛాన్స్ లేదండి. నేను యేసయ్యని బాధ పెట్టట్లేదు, నేను సంతోషపరుస్తానని చెప్పండి. అంతకన్నా అద్భుత సాక్ష్యం ఏముంటుంది కనుక భూమి మీద? అందరికీ చర్చలు ఉన్నాయి కాబట్టి మనము పెట్టాలి, అందరికీ సభలు పెడతారు కాబట్టి మనము పెట్టాలి. ఒక ఫోర్స్ అయిపోయింది, అలవాటు అయిపోయింది. కొన్ని వాగ్దానాలు, కొన్ని ఆదరణ మాటలు చెప్పడానికి నేను రాలేదు. మీరు ఎందులో పాలివారు అవుతున్నారు నాకు చెప్పండి ఫస్ట్.
ఆచారంలోనా, సాంప్రదాయంలోనా? యేసు అంటున్నారు, మీకు నాలో పాలు పంపులు కావాలి. యేసుక్రీస్తు ప్రభువారిలో నాకు పాలు పంపులు కావాలి. ఆయన శ్రమలో పాలు పంపులు కావాలి, ఆయన సమర్పణలో పాలు పంపులు కావాలి, ఆయన విజయంలో పాలు పంపులు కావాలి, ఆయన రాజ్యములో పాలు పంపులు కావాలి, ఆయన పరిపాలనలో పాలు పంపులు కావాలి. హెబ్రీ సంఘానికి ఉన్న అనుభవం తెలుసా మీకు? హెబ్రీ సంఘం గురించి మాట్లాడుతూ ఏమన్నాడు తెలుసా? పరిశుద్ధాత్మలో పాలివారై, హెబ్రీ పత్రిక 6:4, పరిశుద్ధాత్మలో పాలివారయ్యారంట ఆదిమ సంఘం. ఇవాళకి 2000 సంవత్సరాల క్రితమే. ఆదిమ సంఘమే 2000 సంవత్సరాల క్రితం దేవుని దివ్య వాక్యమును రాబో యుగ సంబంధమైన శక్తుల ప్రభావం ఎరిగి పరిశుద్ధాత్మలో పాలివారై ఆలోచించారు ఎప్పుడైనా? పరిశుద్ధాత్మలో పాలివాడమని, పరిశుద్ధాత్మను పొందడమే అర్థమై సావడం లేదు నీకు. పరిశుద్ధతలు నింపబట్టమే నీకు ఎటకారం అయిపోయింది. పరిశుద్ధాత్మలో మాట్లాడడం ఇంకెప్పటికి, పరిశుద్ధాత్మతో చూడటం ఇంకెప్పటికి? స్ట్రైట్గా అడుగుతున్నాను, దుప్పట్లో ముసుగట్టి ఈ బాబుతో మనకు కుదరదు. కొండబద్దలు కొట్టమే మన నైజం. సీరియస్గా ఆలోచించండి. ఆత్మలో వర్ధిల్లుచున్న ప్రకారం అన్నాడు, ఆత్మ సంబంధులు అన్నాడు, ఆత్మానుసారులు అన్నాడు. ఈ పదాలకు ఏమిటి అర్థం? బాప్తిస్మాన్ని పొందిన క్రైస్తవ బిడ్డలను పట్టుకొని కొరింథీ సంఘంలో ఆత్మ సంబంధులైన మనుషులతో మాట్లాడినట్లు నేను మీతో మాట్లాడలేకపోతున్నాను అన్నాడు పౌలు గారు. ఎందుకని? వాళ్ళు పాపం చేస్తున్నారని కాదు, వారు క్రీస్తునందు ఇంకా పసిబిడ్డలుగానే ఉన్నందుకు. ఆత్మలో ఎదుగుదల లేదు వాళ్ళకి. ఆత్మలో ఎదుగుదల లేని వారిని వాళ్ళు బాప్తిసం పొందిన సంఘ సభ్యులైన ప్రకృతి సంబంధులు, శరీర సంబంధులు అన్నాడు. అతను ఆత్మ సంబంధులని పిలవడానికి ఇష్టపడలా. నువ్వు ఆత్మ సంబంధమే కాకపోతే ఇంకెప్పుడు ఆత్మలో పాలువాడు అవుతావు? నీకు ఆత్మలో పాఠం వచ్చా? మొదటి కొరింథీ 14 ప్రకారం ఆత్మలో పాడటం వచ్చా? ఆత్మలో ప్రార్థన చేయటం వచ్చా? ఆత్మలో చూడటం వచ్చా? ఆత్మచేత కొనిపోబట్టం వచ్చా? ఆత్మలో పరవశం వచ్చా? ఆత్మచేత నడిపించబట్టం వచ్చా? ఏమీ లేవు. కానీ నేను ఆత్మ సంబంధిని. ఏమిటి సొంతంగా తగిలించుకుంటావు టైటిల్ ఒకటి? యేసు ప్రభువు ఏం చెప్తారండి? మీరు నాతో పాలువారవ్వాలన్నాడు ఆయన. విచారకరంగా మనం కేవలం ఆచారంలో మాత్రమే పాలువారు అవుతున్నాం. గత కొన్ని సంవత్సరాలుగా మొత్తుకుంటున్నాను నేను, సిలువకు ముందు 40 రోజులకి బైబిల్ ఎలాంటి ప్రాధాన్యత లేదు, కానీ పునరుత్థానం తర్వాత 40 రోజులకి చాలా ప్రాముఖ్యత ఉంది. చేసి అది జయిండ్ర బాబుని ఎవరికి ఎక్కుతుంది నెత్తికి? సిలువకు ముందు 40 రోజులు అసలు ప్రాధాన్యత ఉందా బైబిల్లో? కానీ పునరుత్థానం తర్వాత 40 రోజులకి ఎంత ప్రాధాన్యత ఉంది? మీరు ఆలోచించండి. 40 రోజులు యేసు తను తాను అగుపరుచుకుంటూ, రుజువు చేసుకుంటూ, అనేక ప్రమాణాలు చూపుతూ, నేనే క్రీస్తుని, మీరు చంపిన వాడిని నేనే, నేను మృతుల్లోంచి దేవుని ఆత్మతో లేపబడ్డాను, కావాలంటే చూసుకోండి. అంటే పునరుత్థాన నిరూపణ 40 రోజులు జరిగిందండి. ఇప్పుడు నేను అడుగుతున్నాను, క్రీస్తు జననం ముఖ్యమా కాదా? పర్లేదు, మాట్లాడచ్చు. క్రీస్తు జీవితం ముఖ్యమా కాదా? క్రీస్తు శ్రమలు ముఖ్యమా కాదా? క్రీస్తు మరణం ముఖ్యమా కాదా? క్రీస్తు పునరుద్ధరణ ముఖ్యమా కాదా? ఇందులో ఏది ముఖ్యం? ఎట్లా అవుతాయి? అన్నీ ఒకటి ఎందుకు అవుతాయి? ఖచ్చితంగా కావు. సింపుల్గా చెప్తాను. ఈ ప్రపంచంలో దేవుళ్ళు, దేవతలు, అవతార పురుషులు ఎందరో ఉన్నారు. ప్రతి మతానికి, ప్రతి విశ్వాసానికి ఎవరో ఒకరు ఉంటారు కదా. అందరికీ యేసు ప్రభుకున్న ఏకైక అతిపెద్ద ప్రధాన వ్యత్యాసం, కొద్దో గొప్ప మంచి మంచి బోధలు కార్యాలు అందరూ చేశారు, అయిపోయారు. ఒక యేసు ప్రభు మాత్రమే తిరిగి లేచాడు. క్రైస్తవ్యాన్ని మిగతా వాళ్ళంట్లోంచి అట్లా పైకి లేపింది పునరుత్థానం ఒకటే కదా. అందుకని మీరు అపోస్తల కార్యాలు చదవండి, అన్ని బోధలు చదవండి. ఎక్కడ నిలబడ్డా వారు పునరుత్థానం గురించి సాక్ష్యం ఇచ్చిరి, పునరుత్థానము గురించి ప్రకటించరి. ఆది అపోస్తలు దే ప్రీచ్డ్ అబౌట్ ద రిజరెక్షన్. అసలు
మనం ప్రకటించాల్సిందే పునరుద్ధానం. ఇంకా చిత్రం ఏంటి తెలుసా? టౌన్ క్రిస్మస్లు, సిటీ క్రిస్మస్లు, యునైటెడ్ క్రిస్మస్లు, ఈ కేకుల పండుగలు కుప్పలు తెప్పలుంటే రెజరెక్షన్ పండుగ ఒక్కరికి ఉండదు. తెల్లగట్టి వెళ్ళిపోతారు సమాధులు చాటుకునే తర్వాత పోయి. ఇది దరిద్రం అండి. ఇందులో లాజిక్ ఏంటి తెలుసా? సజీవుడైన వాడిని మృతుల్లో ఎందుకు ఎదుగుతున్నారు అన్న వాక్యం ఎవరైనా చెప్తే మేము యేసుప్రభుని కాదండి. ఓకే, సూపర్. మరి ఎవరైనా ఎదుగుతున్నావు? మీ వాడు ఆడే ఉన్నాడు, ఇంకా సచ్చినోడు ఆడు ఉన్నాడా? ఏమన్నా తెలివి ఉందా? పెద్ద పెద్ద మనకు పెద్ద అయ్యారండి, ఒక జ్ఞాపకార్థకుట్లో మాట, చాలా పెద్ద దైవజనుడు, పేరు ఎందులో దరిద్రం కానీ చాలా పెద్ద దైవజనుడు, ఇంకో పెద్ద దైవజనుడు జ్ఞాపకార్థకులు వాక్యం చెప్తూ ఆ దైవజనుడు మహిమలో ఉండి మనల్ని అందరినీ చూస్తున్నాడు అని అందరూ సపరేట్ కూడా ఆనందపడిపోతున్నారు. ఎలా చూస్తాడండి? పోతా పోతా ఈ బైనాక్యులర్స్లు, ఈ టెలిస్కోప్లు అట్టుకుపోయి నాకు అర్థం కాదు. ఎన్ని చిన్నపిల్లల పనులు కదటండి మాటలు. ఏం పిల్లకైతనం అయిపోయింది బోధ. ఒక సింపుల్ సీక్రెట్ చెప్తా. మహిమలోకి వెళ్ళినోడు ఈ భూమి మీద స్థితులను చూడగలిగితే అసలు అతడికి అది విశ్రాంతి కానే కాదు, దరిద్రం, నరకం, శాపం. మీకు అర్థమైంది నా డైలాగు? అక్కడికి వెళ్ళిపోయినాడు మనం బాగోతం చూడగలిగితే అది ఏడుతమే అక్కడ కూర్చొని రోజు మన బతుకులు, మన బాగోతాలు అక్కడ నుంచి చూడగలిగితే అంతకన్నా శాపం ఇంకేమి? బాబోయ్ ఇలా ఉన్నారట నా పిల్లడు, చచ్చిపోతాడు గుండెలు బతుకుని. ఈ దరిద్రం చూసే ఫెసిలిటీ లేకపోవటమే వాళ్ళకున్న కృప. స్తోత్రం చెప్పండి. వీళ్ళ సంఘం మండిపోని వీళ్ళందరినీ ఇలా చూపించే ప్రోగ్రాం పెట్టారు. వీళ్ళు తెర సంఘాలు పెరిగినాయిగా, అట్లాంటి తెర ఒకటి పెట్టారు, మరి ఏదో నాకు తెలియదు. నేను మిమ్మల్ని అడుగుతున్న మాట ఒకటే పెట్టారా, మనం ఎందులో పాలివారం అవుతున్నాం? సో కాల్డ్ డినామినేషన్లోనా, ఆచారంలోనా? ఏంటంటే ఇది చెత్త. ఎంతకాలం? 40 రోజులు ఒగ్గబట్టుకోవాలా? ఎట్టకట్టం ముక్కు మూసుకొని ఏదో రకంగా బాగుపడి పువ్వు పెట్టుకుండా, ముగ్గు ఎట్టకుండా, మొక్క తినకుండా తిప్పలు పడిపోయి 41 రోజులు చెలరేగిపోవటమే. ఇంకా మళ్ళీ ఒక్క దినమే అనేక ఐటమ్స్. ఏంటండి ఇదంతా? ఒక పిచ్చి. నేను ఒక మాట చెప్పనా? ఈ 40 రోజులు తినకూడదు, ఆ తర్వాత తినొచ్చు అని ఎట్లా డిసైడ్ చేసావు? క్రైస్తవుడు తినకూడదు, ఎప్పుడు తినకూడదు? నా మాట అర్థమైందా? ఏదైనా మనము తినకూడదంటే ఎప్పటికీ తినకూడదు. ఒక సీజన్లో పర్లేదు. ఏంటా సీజను? ఎట్లా కుదురుతుంది సార్? ఇప్పుడు దానియేలు నాకు వద్దుది, నేను తినకూడదు అన్నాడు. ఎందుకన్నాడు? తింటే అపవిత్రం అయిపోతాడు కాబట్టి. అంటే మన పరిశుద్ధతను పాడు చేసేది ఏది ఎప్పటికీ తినకూడదు. అది ఒకవేళ తినవలసిందైతే ఎప్పుడైనా తినవచ్చు, తినకూడదైతే ఈ 40 రోజుల మటుకే తినకూడదు, చెలరేగిపో. ఎక్కడ సార్ ఇది? ఖరీదైన వస్త్రాలు మనం వేసుకోకూడదు, పెద్ద హ్యాపీగా సరదాగా ఉండకూడదు. అది క్రైస్తవుడికి భూమి మీద ఎప్పటికీ ఉందిగా. ఈ లోకపంత నటన, ఇందులో నువ్వు ఎంజాయ్ చేయదని ఎప్పుడు చెప్పాడుగా? ఒక్క 40 రోజుల సంవత్సరం మీరు ఒక్కపట్టుకున్న తర్వాత చచ్చిపోండి చెప్పి ఎక్కడ చెప్పాడు? లైసెన్స్ నాకు కూడా చూపించలేదు. అసలు యేసు ప్రభు సిలువకు ముందు శ్రమ పడింది కాలం ఎంత? గురువారం సాయంకాలం అరెస్ట్ చేస్తే శుక్రవారం మధ్యాహ్నం 3ంటికి ప్రారంభమైపోయింది. అయ్యా దేవునికి స్తోత్రం. అందుకే మనం రాశాడు పేపర్లో సెల్లా హెల్లా అని. నేను చేస్తున్న మనం ఏంటంటే మనం ఎందులో పాలివారం అవుతున్నాం? అది చెప్పండి. ఏదో ఒక మంచి ప్రసంగం తీసుకొని కాకపోతే అర్థాలు 7 పాయింట్లు, 1వది 2వది 7 చెప్పేది బేటరేం కాదు. తెవులు చేసి 5 నిమిషాల పని. ఎంత బతుకుపోతే 7 పాయింట్లు చెప్పలేక కాదు. దేవుని గొప్పలో 70 పాయింట్లు కూడా చెప్పచ్చు. పెద్ద విషయం అది కాదు కదా. మనం ఎంతకీ ఎందులో పాలివారం? నా బాధ అది. యేసుప్రభు అంటాడు, నేను నిన్ను కడిగితే నువ్వు నాతో పాలివాడు అవుతావు, లేకపోతే నీకు నాకు సంబంధం లేదు. లేదు ప్రభు, నేను భార్య బిడ్డలు వదులుకొని వెనకాల తిరుగుతున్నాను, 3-4 సంవత్సరాలుగా నువ్వే ప్రపంచం, వెనకాల అసలు నెంబర్ 1 అసిస్టెంట్ నేనే, ఎన్ని చెప్పినా నాతో నీకు పాలు పంపులు లేవు. అంటే నువ్వు ఎంత క్రైస్తవ్యం చేసినా, ఎంత ప్రసంగికుడిగా వాడబడ్డ, దేవుని సేవలో పరిచయం ఎన్ని రీతులుగా పాలు పొందినా, ముక్కు ఏమంటే సూటిగా కొండ బద్దలు కొట్టి యేసుప్రభు చెప్తున్నమాట, శుద్ధీకరింపబడితేనే నాతో నీకు పాలు పంపులు ఉంటాయి. అంటే క్రైస్తవుడి కాన్సన్ట్రేషన్ ఎప్పుడు కూడా శుద్ధీకరణ, పరిశుద్ధత. ఎప్పుడు దాని చుట్టే తిరగాలి. ఇంత బుద్ధ అన్నం పెడితే దానియాలు ఆలోచించి, ఇది ఒకవేళ నా అపవిత్ర పరిశుద్ధం నా కుదురుబాబు అన్నాడు. కొండ మీద ప్రసంగం, విశ్వవ్యాపిత ప్రసంగం,
యూనివర్సల్ టాప్ మెసేజ్. నెల్సన్ మండేలా, గాంధీజీ, మార్టిన్ లూథర్ని ప్రభావితం చేసే ప్రసంగం. ఓకే, వాళ్ళందరూ సాత్వికులు, ధన్యులు, వారు భూలోకమును స్వతంత్రించుకుందరు అన్ని వరకే తీసుకున్నారు. సిన్సియర్గా ఫాలో అయ్యారు, దేశాలకు మేలు చేశారు. కానీ అక్కడితోనే మనం కూడా ఆగకూడదుగా, కొంచెం ముందుకు రావాలిగా. కొంత ముందుకు వస్తే ఏమన్నాడు? నీతి కొరకు ఆకలి దప్పికొండాలన్నాడు. కొంచెం ముందుకెళ్తే నీతి నిమిత్తం హింసించబడాలన్నాడు. ఇంకొంచెం ముందుకెళ్తే ఆ హింసలో ఆనందించాలన్నాడు. ఇంకొంచెం ముందుకెళ్తే ఆ హింసలను ఉప్పులో కరిగిపోవాలన్నాడు. ఇంకొంచెం ముందుకెళ్తే కొవ్వొత్తిలా కాలిపోవాలన్నాడు. ఇంకొంచెం ముందుకెళ్తే నీతి అధికమైపోవాలన్నాడు. ఇంకొంచెం ముందుకెళ్తే ఈ క్రమంలో నీ నీతిని, పరిశుద్ధతను భంగపరిచే పరిస్థితి వస్తే కన్ను పీకేసుకో, కాలు నరికేసుకోమన్నాడు. ఇవన్నీ యేసు చెప్పినాయే. ఏ గోడ మీద సాత్తడం చూస్తాను నీ చర్చి కాడ. నీ పరిశుద్ధతను భంగపరిస్తే కన్ను పీకేసుకో, కాళ్ళకి ఊరుకో. అటంటే ఎవడు వస్తాడు చర్చికి? మనం ఎట్టగైనా పరలోకం తీసుకెళ్ళే ప్రాజెక్ట్ లేదుగా, చర్చి నింపే ప్రాజెక్టే. ఎందుకంటే మనకి ఇది నింపితే అసలు ఏసు రక్తం ఇచ్చేయి. నువ్వు ఒక అందుకే ఎడితే నేను ఒక అందుకు నవ్వేనని శాస్త్రం అందుకే ఎడిచింది. మర్మంగా చెప్పడం కుదరదు నాకు. బాధతో రగిలిపోతుంది కడుపు. ఇది కరెక్ట్ కాదని ఎవరికి తెలియదు సార్, అందరికీ తెలుసు. ఇంకో సిక్కడు చెప్పనా, మనలోనే కాదు, చిలకరింపు సమంజసమైంది కాదు, సంపూర్ణమైంది కాదు. ఖచ్చితంగా మనం నేలలో ముంచి తేల్చబడాలి. క్రీస్తు మరణ పునరుద్ధానాల సాదృశ్యంగా బాప్తిసం జరగాలని నేను మైకు పెట్టి, గొట్టం పెట్టి, ఊదర కట్టి, గోల పెట్టి చచ్చిపోతుంటే తట్టుకోలేక ఒక పాస్టర్ గారు తొట్టికట్టే చర్చిలో నా బాధపడలేకే తొట్టికట్టి అనౌన్స్మెంట్, మీకు ఇది కావాలంటే ఇది, అది కావాలంటే ఓరే. మరి ఇది ఏంటి సార్, నాకు అర్థం కాదు. అంటే ఎవరిని పోగొట్టుకోకూడదు. ఊరుకోండి, మన ఆడిపల్లి మన పాఠం ఏంటి, ఊరుకోండి మందే అనే ఓడి కోసమేమో. ఓకే, పితాపుత్ర పవిత్రాత్మ నామమున ఎలా అమ్మ ముంచుతాను, కుదరపోతే ఎలా ముంచేస్తాను, ఏముంది పెద్ద విశేషం. సత్యంలో మునిగితే ఇడు మునగడు, దూరం ఉండి ముంచుతాడు. తండ్రి యొక్కయు, కుమారుని యొక్కయు, పరిశుద్ధాత్మ నామమున. అసలు ముందు ఈయన్ని ముంచోడు ఏడి. ఆ పని మీద నేను తిరిగేది ఇప్పుడు. ఎక్కడికి పోయినా కథ మంచి మాటలు చెప్పి కాస్త ప్రేమను, అభిమానాన్ని సంపాదించుకొని 10 రూపాయలు పోగేసుకొని మనలా పిలువబడుతున్నారు. ఈ స్కీమ్ ఏమి లేదు సార్, ఇంకెప్పటికీ పిలవపోయిన పర్లా. జీవితంలో ఇదే ఆఖరి రోజు అయితే ఇంకా పండగ. వచ్చింది ఏమి లేదు, పెద్ద లాసు. ఒక్క మాట, మనం యేసయ్యలో పాలివారం అవ్వాలా వద్దా? మీరు మీ పితరుల పారంపర్యాచారములు ఆచరించు దేవుని వాక్యము నిరర్ధకము చేయుచున్నాడు అన్నాడు కదండి. అంటే ఆచారం ఏం చేస్తుంది? దేవుని వాక్యాన్ని నిరర్ధకం, వ్యర్థపరిచేస్తుంది వాక్యం. ఈ ఆచారం వాక్యాన్ని తీసిపడేస్తుంది అనమాట. ఒక్క ఆచారం నీలో జొరబడితే నీకున్న వాక్యం అంతా వేస్ట్ అయిపోయినట్టే. బుక్కవాని తైలములో చచ్చిన ఏగపడ్డట్టే. జ్ఞానం అనే త్రాసులో కొంచెం బుద్ధిహీనత పడిపోయినట్టే. నీకున్న విస్తారమైన వాక్యములో కొంచెం ఆచారం పడితే పోయినట్టే. ఈ రోజున మీరు సీరియస్గా తీసుకోవాల్సిన మాటలు ఇవి. అవర్ టోటల్ కాన్సన్ట్రేషన్ అండ్ ఫోకస్ మస్ట్ బి ఆన్ సాంక్టిఫికేషన్. మన సంపూర్ణ దృశ్య కేంద్రీకరణం, దృష్టి అంతా కూడా పరిశుద్ధత, శుద్ధీకరణ, ఇంతకు మించి ఇంకేమీ లేదు. యేసు ప్రభువు ఈ దినం చెప్తుంది అదే. నీవు నా చేత కడగబడకపోతే నాతో నీకు పాలు పంపులు లేవు. వెంటనే అలర్ట్ అయిపోయాడు పేతురు. అమ్మ బాబోయ్, నీతో పాలు పంపులు పోగొట్టుకున్నాడు, ఇంకెందుకు జీవితం? ఈ మాత్రం దానికైనా అన్ని వదులుకొని వచ్చాను, ఎంతకాలం వెంబడించాను, నీతో పాలు పంపు లేకపోతే ఇంకెందుకు నాకు? ఈ రోజున మిమ్మల్ని అందరిలో కూడా నేను కోరుకునే ఒకే ఒకటి, ఎంతమంది నా క్యాలెండర్ కొంటారు, ఎంతమంది నా క్యాసెట్ కొంటారు, ఎంతమంది నా పుస్తకం కొంటారు, ఎంతమంది ఒక ఎపిసోడ్ డబ్బులు ఇస్తారు, ఎంతమంది దరిద్రమేమో లేదు అసలు, ఎంతమంది యేసుతో పాలివారు అవుతారు. ఒకటే ఏడుపు. మాకేం అవసరం లేదండి. వారానికి 5 రోజులు నీళ్లు దాకా బతికేసిన వాళ్ళు పెద్ద మ్యాటర్ ఏం కాదు. తిండి ఉంటేనే బతుకుతాం, లేకపోయినా బతికేస్తాం. నేను చిన్నప్పుడు అనుకునేవాడిని, అరణ్యములో ఎఫ్రాయిము గాలిని మేచున్నాడు. మరి ఎట్టకారం రాస్తారు బైబిల్లో? ఎవడన్నా గాలి మేస్తాడా? చెప్పోడికి లోకం అంటే ఇదే, ఎలా రాసేస్తారు బైబిల్ నిన్ను ఇలాంటియే అనుకున్నాండి. అంటే ప్రాపర్ ఫుడ్ లేకుండా బతికాడని అర్థం.
వ్యక్తిగత జీవితంలో సేవలో అలాంటి అనుభవం వచ్చినప్పుడు, అమ్మో ఎఫ్రాయిము దేవుడే నా దేవుడు అయ్యాడు. ఆయన అంటాడు, ఎఫ్రాయిముకు అరణ్యములో చేయి పట్టుకుని నడక నేర్పిన దేవుడు అంట ఆయన. స్తోత్రం చెప్పండి. మందవలే యోసేపును నడిపినవాడు. మందవలే అంటే అర్థం ఏంటి? మందల్ని ఏకబిగిన తోలకూడదు, ఒక్కసారిగా తోలకూడదు. దాంట్లో చచ్చిపోతాయి. కొంతలకి నడిపించి ఆప్ చేయాలటిని, కొంతలకి నడిపించి ఆపేయాలటిని. నీడ చూపించాలా, నీళ్లు చూపించాలా, పచ్చిక చూపించాలా, బాగా మేసిన తర్వాత నీళ్లు తాగాక పడుకున్నాక మళ్ళీ కొంతలు ఆడపాలి, మళ్ళీ ఆడపాలా. అలాగ కొంచెం కొంచెం నడుపుతా సింహాసనం దాకా తెచ్చాడండి యోసేపుని. ఆమె ఈ మాటలు మీకు అర్థమవుతున్నాయి అంటారా? నేను కోరుకున్నది ఒకటే, దేవుని సేవకునిగా. మీరు యేసులో పాలివారు అవ్వాలనుకుంటే ఇప్పటికైనా ఆచారాల నుంచి బయటికి రండి, సాంప్రదాయాల నుంచి బయటికి రండి, నామకర్తత్వం నుంచి బయటికి రండి, పేరుతో చేస్తున్న కార్యక్రమాల నుంచి బయటికి రండి. దేవునికి ఏమాత్రం సంబంధం లేని, సంతోషం కలిగించని వ్యర్థ వివాద కార్యక్రమాల నుంచి బయటికి రండి. ఇంకెంతకాలం చేయాలండి? ఆచార సంబంధమైన భక్తి, ఈ రోజున సంఘాల్లో కార్యక్రమాలు జరుగుతాయి. ఇస్కరోతు యూదా ఆయన నమ్మేసుకున్నాడు. ఎంత కష్టపడిన తెర మీద ఒక భయంకరమైన వ్యక్తిగా ఇస్కరియోతును చూపించగలగటమేగా ఇవాళ చేసే ప్రయత్నం అంతా కూడా. నేను అడుగుతున్నాను, ఇస్కరియోతుకి యేసయ్య కంటే డబ్బు ఎక్కువ అనిపించింది. ఇస్కరియోతుకి పరిశుద్ధ సహవాసం కంటే బరబ్బా స్నేహం బెటర్ అనిపించింది. ఆ ప్లేస్లో నిన్ను పెట్టుకో. యేసు ప్రభుతో ఎక్కువ సమయం గడుపుతావో, బయట ఫ్రెండ్షిప్ ఎక్కువ ఉందా నీకు? పెద్ద పెద్ద మర్మాలు వద్దు సార్. 24 గంటల టైం ఉంది మనకి. 24 గంటల సమయంలో ఎన్ని గంటలు ప్రభుతో ఉంటావు, ఎన్ని గంటలు లోకంతో ఉంటావు? ఉద్యోగం చేసుకుంటున్నాం, 8 hours తీసేయి. గంట ప్రయాణం తీసేయి, 10 గంటలు తీసేయి. ఇంకెన్ని ఉన్నాయి? 14 గంటలు ఉన్నాయిగా. 8 గంటలు పడుకో అడ్డగోలుగా పోని. అయినా ఇంకా 6 గంటలు ఉన్నాయిగా. ఈ 6 గంటల్లో పోని వండుకోవడానికి తినడానికి 4 గంటలు తీసేయి పోని. ఎంత దరిద్రం చూసుకునే 2 గంటలు అడ్డగోలుగా మిగిలి ఉంటాయిగా. ఆ 2 గంటల మోకాల మీద గడిపావు. అబ్బే, పవిత్రాత్మనామని క్యాలెండర్లు ఎందుకు తగలబడ్డాయంటే తారీఖు కింద ఏలు పెట్టి ఆ పూట వాక్యం చదువుకొని నీవు చేయనంతే సఫల మగను. మరి మాకులా క్యాలెండర్ ఎవడు నువ్వు సత్యదమని రాయుడిగా. ఏరుకోరు రాత మంచి మంచి అన్ని. మేము కూడా నీవు బ్రతుకవు సత్యదవు అని రాస్తే బాగుండేది. కూర్చొని మళ్ళీ ఇంకోటి చదువుతారు, మళ్ళీ ఇంకోసారి అవి రాయంగా. కార్లు, వాగ్దానం కార్లు కూడా జరిగింది చెప్తాం, జరగబోయింది చెప్తాం, చిలకా జాతకం 5 రూపాయలు అన్నట్టు పొలం వెళ్ళిపోయి కోట బీకుతాడు ఒకడు. ఎన్నడూ దొంగతనము చేసిన చరిత్ర లేని ఒక యువకుడు ఎక్కువ సంగతి దొంగతనం చేశాడంట. పోలీసులు పట్టుకుని నీకు అసలు నేర చరిత్ర లేదు, పూర్వానుభవం లేదు, అసలు ఏంట్రా ఎంత ధైర్యం ఏంట్రా చెలరగిపోయి ఉంటే ఈ సంవత్సరం వాగ్దానం నాకు అన్నాడు అంటాడు. ఏందిరా వాగ్దానం అంటే 31st నేను చర్చికి వెళ్ళి కార్డు బీకితే కలిసి వద్దని చెప్పారు మా ఊళ్ళు. నేను వెళ్ళా, నీవు చేయనదంతయు సఫలమని వచ్చిందండి ఆడికి. ఆడికి నమ్మకంతో చేశాడు. ఎంత విచారకరం అండి. బైబిల్ ఉన్న వాగ్దానాలన్నీ మనమే, నేను కాదన్నా. కానీ దేవుని వద్ద వాగ్దానం పొందాల్సిన విధానం అదేనంటారా? కనిపెట్టొద్దండి, మోకరించొద్దండి. అన్ని వాగ్దానాలు ఉండగా ఏదో ఈ సంవత్సరం వాగ్దానం అని ఒకటిలా ఎంపిక చేస్తున్నావు అంటే ఆ విషయం దేవుడితో మాట్లాడి ఉండాలిగా, నీకు బయలుపరిచి ఉండాలిగా, నీకు చెప్పు ఉండాలిగా. అట్లయితేనే కదా వాగ్దానం అవుతుంది. అని రాశాడు కాళ్ళు పెడితే ఒక కాటు బిగుతావు. నువ్వు శిలకవా చెట్టు కింద? నువ్వు ప్రభులో ఉన్నావా, చెట్టు త్వరలో ఉన్నావా? నువ్వు ఏంది దరిద్రం అంతా? అయినను హ్యాపీ క్రిస్మస్, హ్యాపీ ఈస్టర్, ప్రైజ్ ది లార్డ్ బ్రదర్, వందనాలు, గుడ్ మార్నింగ్. మనకి భాష మటుకు అలవాటు అయిపోయింది. రేపు పొద్దున పాతాళంలో కూడా పేజీలాడే. ఎందుకని ధనవంతుడు పాతాళంలోకి వెళ్ళి ఆయన సినిమా పాటలు పాడాడు, ప్రార్థన చేశాడు, ఆడుకోడాడు. అది ప్రార్థన అలవాటు పాపం. పాతాళం వెళ్ళి ప్రార్థన మాట్లాడాడు. మరి ఎందుకు ఆడికెందుకు పోయాడు? మరి అదే గొడవ. నశించిపోయి ఆత్మల పట్ల భారం వచ్చేసింది ఆడికి పాతాళంలో. ఒళ్ళు కాలుతుంటే ఏసు రక్తం ఏం చేయం? 4 ఎండిపోతుంటే మనకు 5 సహోదరులు ఉన్నారు. వాళ్ళెంత తినమైన వాళ్ళు, భూమి మీద బతుకున్న దేవుజనుడు ఎవడు చెప్పిన వాళ్ళు.
మోషే ఏలియాలు అంటూ దేవ సేవకులు ఉన్నారా చెప్తారండి. అబ్బాయి మా ఊళ్ళు కాదు, బతుకున్న వాళ్ళు చెప్తేనరో, ఎవడైనా సచ్చినోడు వెళ్ళి చెప్తే వింటారంట. హైదరాబాద్లో ఒక పాస్టర్ గారి దగ్గర నేను ఉన్నాను. ఒక సభ కోసం వెళ్ళి వాళ్ళ ఇంట్లో ఒక విషాదం జరిగింది. ఎదిగిన కుమారుడు చనిపోయి అంత దుఃఖంలో ఉన్నారు. ఓదార్చుదామని వెళ్ళాం. ఆ ఇంట్లోకి యవనస్తురాలు సడన్గా దయ్యం పట్టినట్టు ప్రవర్తిస్తుంటే, అయ్యో బిడ్డ పాస్టర్ గారు అమ్మాయి కదా అనుకుని నేను తేరుకున్న లోపే ఆ పిల్ల జుట్టను తెరబోసుకుని ఆ సచ్చినోడు గొంతుకుతో ఈ పిల్ల మాట్లాడుతుంది. ఆడపిల్ల ఇంతలో బేస్ వయసు, నాన్న ఎందుకు ఏడుస్తున్నారు? నేను దేవుని సన్నిధిలో సంతోషంగా ఉన్నాను, నేను ఆనందంగా ఉంటే మీకు ఇష్టం లేదా అని ఇంత బేస్ వాయిస్ చేసుకుని ఆడపిల్ల మాట్లాడుతుంటే నేను కొంగు తిని ఇటు చూస్తుంటే ఈ రెవరెండు, ఈ 72 ఈ పెద్ద పాస్టరు ఆడు మోకరించి, చాలు కొడుకా నువ్వు బాగుంటే చాలు రా నాయనా అన్నాడు. ఇక నాకు పిచ్చి వచ్చేసింది. కొడుకు చచ్చి ఉన్నాడని చెప్పేసి నేను ఏమనలేదు, కానీ అయ్యారు రండి మీరు రండి, అయ్యో ఉరకండి మీరు రండి అని మెల్లి చేయి పట్టుకొని ఆఫీసులో తీసుకెళ్ళి, ఏమన్నా బుర్రా బుద్ధి లేకుండా ఏంటి సార్ ఇది, నాకు చాలు పాస్టర్ గారు నా కొడుకు క్షేమంగా ఉన్నాడు నాకు చాలు. ఊరు నీ విశ్వాసం అనుకోని ఒక దయ్యం చెప్పిందాక నీకు సాటిస్ఫాక్షన్ లేదా? నీ కొడుకు క్షేమంగా ఉన్నాడు నీకు ఎవరు చెప్పాలా? దయ్యమా? అంటే నువ్వు సౌలువా పౌలువా నువ్వు నాకు తెలియట్లేదు. దేవుడు మాట్లాడితే ఓకే, మాట్లాడకపోతే దయ్యం మాట్లాడినా పర్వాలేదు. సౌలు బాబు కదా. యేసు ప్రభు నువ్వు మాట్లాడతావా లేదా? ఊరేమో తుమ్మేమో లాస్ట్ ఛాన్స్, దాంట్లో మాట్లాడవా? మాట్లాడిపోతే నాకు ఆప్షన్ లేదా అంటే కర్ణ పిచ్చేస్తుంటుంది అక్కడ దగ్గర. దానికి 50 రూపాయలు ఇచ్చేసాడు, చెప్పు అన్నాడు. అదే రాజబాబు గారు దైవజనులు అయితే నేనేటు పోగలను దేవా అంటాడు. ఈ సౌలు అయితే నేను పోగలను. నువ్వు మాట్లాడితే మాట్లాడు మర్యాదగా, లేదంటే నాకు ఆప్షన్ ఉంది, కర్ణ పిచ్చేసి ఉంటుంది ఊరు బయట. నువ్వు రాజ్యాధికారి నాకు ఇచ్చేస్తావా ఇచ్చేయి, లేకపోతే బరబ్బగడతో సెటిల్ అయిపోతాను. ఈ బ్యాచ్ ఎప్పుడో ఉంది సార్. అంచేత అడుగుతున్నాను మిమ్మల్ని, మనం ఎందులో పాలివారం అవుదాం? ఏదో కూటమి పెట్టుకున్నాం, కొన్ని శవ దినాలు, కొన్ని తిండి దినాలు, కొన్ని వైరాగ్య దినాలు, కొన్ని చెలరగిపోయే దినాలు పెట్టుకుందాం. కొందరు అంటారు పాస్టర్ గారు ఏదో పేరు మీద శుభ్రంగా భక్తి చేసుకుంటారుగా, చేసుకొని రాదు. నేనేమంటున్నాను, చేసుకుంటారు బాబు, 41 రోజు ఆపొద్దురు అన్నాను. నేను అన్నది అది. ఎందుకు చేశారని ఎందుకంటాను సార్, ఎందుకు ఆపుతున్నారు అన్న నా బాధ అది. అర్థం చేసుకుని సత్తలేదు ఇల్లు. మరి ఏదో పేరు మీద శుభ్రంగా భక్తి చేసుకుని ప్రార్థన చేసి రోజు గుడికి వెళ్ళి చర్చికి వెళ్ళి శుభ్రంగా ఉంటున్నారు. నీ ఎందుకు వాళ్ళని గెలుకుతావు అనవసరంగా. నేనేమంటున్నాను, ఎందుకు వెళ్తున్నారు అంటలా, ఎందుకు మానుతున్నారు అంటున్నాను నేను. ఏ ఆధారంతో పురుషుతో పెట్టావు నువ్వు 41 రోజున? నా పాయింట్ అది. ఆదికాండం 2 అపోస్తలులు 2వ అధ్యాయం చివరి వచనంలో వారు ప్రతిదినము దేవాలయంలో కూడుకొనుచు కదా. సేవకులు ఏం చేశారు? ప్రతిదినము ఇంటింట ప్రకటిస్తూ, ఒప్పించుచు, తర్కించుచు, ఇంకా ముందుకెళ్తే సమయమందు అసమయమందు ప్రయాసపడుచు. ఆమేన్. యెరూషలేము, యోదయ, సమరయ బూది గంటలకి తిరుగుతానే ఉన్నారు. మనకి 40 రోజులు దాటిపోతే యేసు రక్తమే ఇంకా సోప్తం. నేను ఒక ఆచారం మీద దాడి చేస్తున్నాను, వ్యక్తుల మీద కాదు. నిర్మోహమాటంగా చెప్తున్నాను, ఆచారమును ఖండిస్తున్నాను, విమర్శిస్తున్నాను, వద్దంటున్నాను. నేనే మాయగా మర్మంగా చెప్పట్లా, దుప్పట్లు చెప్పేట్టు కొడతలా, వద్దు, వ్యర్థం అదే. మనం ఆచారములో పాలివారం అవసరం కాదు, వాక్యములో పాలివారం అవ్వాలి, ఆత్మలో పాలివారం అవ్వాలి, యేసులో పాలివారం అవ్వాలి. దానికి మన ముందున్న ఒకే ఒక్క మార్గం శుద్ధీకరణ. ఇంకో ఛాన్స్ లేదు మనకి. నేను నిన్ను కడగకపోతే నాతో నీకు పాలు పంపులు లేవు. ఆశీర్వించు ప్రభువా, స్వస్థపరచు ప్రభువా, దీవించు ప్రభువా, అనుగ్రహించు ప్రభువా, ప్రభువా నన్ను హెచ్చించు ప్రభువా. ఇవన్నీ సండే స్కూల్ ప్రార్థనలు పక్కన పెట్టో. ఈ పూట నుంచి చేయవలసిన ప్రార్థనలు తెలుసా? నేను నీతో పాలివాడినట్లుగా నన్ను శుద్ధీకరించు ప్రభువా. ఆమేన్. దావీదు మహారాజు ఆ ప్రార్థన ఎంత గట్టిగా చేస్తాడు 51వ కీర్తనలో కదా. నా దోషమంతా పోనట్లుగా నన్ను బాగా కడగన్నాడు. సర్లే అబ్బాయి అన్నాడు. మళ్ళీ అంటాడు హిస్సోపుతో కడగవా అంటాడు. హిస్సోపుతో కడగటం అంటే ఏంటి? నిర్దోషమైనటువంటి బలి పశువును వధించిన తర్వాత ఆ రక్తాన్ని ఒక పాత్రలో పట్టి హిస్సోపు అనే చిన్న మొక్కను పళ్ళు తోముకుంటే కుంచెలాగా చేస్తారా మెత్తగా, అలా చేసి ఆ రక్తంలో ముంచి
ఈ పాపం చేసిన వాడు ఏందో ప్రోక్షణ చేస్తాడు యాజకుడు, దాన్ని హిస్సోపుతో కడుగుట అంటారు. అంటే ఇప్పుడు దావీదు ఏమడుగుతున్నాడు? హిస్సోపుతో కడుగు అంటే వధించబడ్డ నిర్దోషమైన గొర్రె పిల్ల రక్తములో నన్ను కడుగు ప్రభు అని ప్రార్థన చేస్తున్నాడు. దానికి కూడా సరేలే బాబు అన్నాడు యేసయ్య. ఆ నెక్స్ట్ ఏమన్నాడు? నేను హిమము కంటే తెల్లగా అయిపోవాలన్నాడు. హిమము కంటే అంటే మంచు కంటే తెల్లగా. మంచు కంటే తెల్లగా ఎవరుంటారు ప్రపంచంలో? ఒక యేసుక్రీస్తు ప్రభు మాత్రమే కదా. అంటే నేను ఏదో పాపాలు క్షమించబడి సరేలేపా ఏదో మూల బతుకో అంటాం కాదయ్యా, నీవెంత పరిశుద్ధంగా ఉన్నావో నేను అంత పరిశుద్ధం అవ్వాలన్నాడు. సరేనా అన్నాడు. పరిశుద్ధ పరితం దెబ్బతింటానేమో, ఎందుకు వచ్చిన మంచిది. ఈ పాపిష్టి మనసు, పాడైపోయిన మనసు, పాపానికి అలవాటైన మనసు దీన్ని తీసేసి స్థిరమైన మనసు నూతనంగా పుట్టించమన్నాడు. సరే అన్నాడు. దానికి కూడా మళ్ళీ అంటాడు, ప్రభువా నేను రేపు పొద్దున మళ్ళీ టీవీలోను, సినిమాలోను, డబ్బులోను, తిండిలోను, సోకులోను, ధనంలోను, బంగారంలో ఆనందించకూడదు, రక్షణలోనే ఆనందించాలంటే హృదయం నాకు ఇవ్వు ప్రభు అన్నాడు. స్తోత్రం చెప్పండి. పోనీ అది కూడా ఒప్పుకున్న తర్వాత, ప్రభువా నువ్వు నాకు ఆరోగ్యం తీసేయి, రాజ్యం తీసేయి, బలం తీసేయి, ఏమన్నా తీసేయి, కానీ ఆత్మను మాత్రం తీసేయతన్నాడు. అది కూడా సరే అన్నాక ఇంట్లో నుంచి తోసేస్తే అడవిలో పొందుతాను, కానీ నీ సన్నిధిలోంచి మాత్రం తీసేయకంటాడు. అసలు శుద్ధీకరణ ప్రార్థన ఇంతకన్నా వివరంగా ఇంకెలా చెప్పాలి సార్ మరి బైబిల్లో? Is this not a sanctification prayer? శుద్ధీకరణ ప్రార్థన కాదా ఇది? అంచేత నేను మీ అందరికీ చేస్తున్న మనవి, ఆచారాలు, సాంప్రదాయాలు వాటి నుంచి బయటకు వద్దాం. ఎంతో ప్రయాసపడి చాలా దూరం నుంచి నానా తెప్పలు పడి వచ్చాను మీ దగ్గర. నేను సుమారు 10 సంవత్సరాల పైన ఈ పట్టణానికి నేను తెలుసు. ప్రభు నాలోంచి మీకు ఇచ్చిన వాక్య పరిచయం మీకు తెలుసు. ఒక మంచి ప్రసంగాన్ని ఎన్నుకొని చేయడం పెద్ద కష్టమేం కాదు, కానీ హృదయం అంతా దేవుడు ఈ మాటతో నింపేశాడు. ఈ రోజున పదే మిమ్మల్ని బ్రతిమాలి మరీ చెప్తున్నాను. నేను ఎన్నో కార్యక్రమాల మీద దృష్టి పెట్టాం, ఎన్నో విధానాల మీద దృష్టి పెట్టాం, ఎన్నో ఆచారాలను కూడా పాటించాం, ఎంతో డబ్బు కూడా ఖర్చు పెట్టాం, ఎన్నో పథకాలు విజయవంతంగా చేపట్టాం. చాలు, అయిపోయింది, అది అయిపోయింది. నేను అడుగుతున్నాను దైవజనుడు 2 చేతులు జోడించి ప్రతి ఒక్కరిని, దయచేసి పరిశుద్ధత మీద దృష్టి పెట్టండి, శుద్ధీకరణ మీద దృష్టి పెట్టండి. మన మాట, చూపు, తలంపులు, ఆలోచనలు శుద్ధీకరింపబడాలి అనే దాని మీద దృష్టి పెట్టండి. శుద్ధీకరింపబడకపోతే యేసుతో పాలు పంపలేవు అనే మాట గుండె లోతుల్లో నాటుకునివ్వండి. సరిగ్గా 7 నిమిషాల్లో నేను ముగిస్తాను. శుద్ధీకరణకు సంబంధించినటువంటి 7 వచనాలు మీకు చూపించి, నేను ఎలా శుద్ధీకరించబడాలని ఆశ ఉన్న వాళ్ళు ఒక మంచి స్తోత్రం చెప్పండి. ఓకే భాష గారు, ఆల్ రైట్. ఇక ఆచారాలు, సాంప్రదాయాలు ఇవన్నీ పక్కన పడేస్తాను, శుద్ధీకరణ మీదే మనసు పెడతాను. వెరీ గుడ్. అలాగైతే నేను ఎలా శుద్ధీకరించబడతాను? హౌ కెన్ ఐ బి సాంక్టిఫైడ్ అని అడిగితే ఒక 7 వచనాలు మీకు నేను చూపిస్తాను. మనం ఎలా త్వరగా చదవాలి తల్లి. టపా 7 మాటలు చెప్పేస్తాను, స్పీడ్గా చూడండి. ఇది శిలువ మీద పలికిన 7 మాటలు కాదు, నీకు టైం ఉంది. స్తోత్రం. నేను ఇప్పుడు చెప్పేది శుద్ధీకరణకు ఒక 7 వచనాలు మీకు చూపిస్తున్నాను. నెంబర్ 1, లూకా సువార్త 7వ అధ్యాయం 47-48 వచనాలు. ఆమె విస్తారముగా ప్రేమించెను గనుక ఆమె యొక్క విస్తార పాపములు క్షమించబడినని. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా, అందరూ చెప్పాలి హల్లెలూయా, హల్లెలూయా. ఆమె విస్తారముగా నన్ను ప్రేమించను గనుక ఆమె విస్తార పాపములు క్షమించబడి ఉన్నవి. ఇప్పుడు తలల పైకి తన వైపు చూడండి. I want you all to just lift up your heads and look unto me. Give me answer. ఆమె విస్తారంగా యేసుని ప్రేమించిందా? నిజమా? యథార్థంగా మాట్లాడు. ఆమె విస్తారంగా తన శరీరాన్ని ప్రేమించిన మనిషి, లోకాన్ని ప్రేమించిన మనిషి, సుఖభోగాలను ప్రేమించిన మనిషి, ధనాన్ని ప్రేమించిన మనిషి, సాటి ఆడబిడ్డలు, కుటుంబాలు కుమిలి ఏడుస్తున్నా పట్టించుకోకుండా సమాజాన్ని నాశనం చేసిన పాపిష్టి మనిషి. దాని పేరు కూడా రాయాలి బైబిల్లో, పాపాత్మురాలని రాశాడు అంతే. అది ఆమె క్యారెక్టర్. అలాంటి మనిషిని పట్టుకుని యేసయ్య అంటాడు, ఈమె నన్ను విస్తారంగా ప్రేమించింది. ఏం చేసి? యేసయ్య కాళ్ళ మీద పడి కాళ్ళు కడుగుటకు సరిపడా కన్నీరు కార్చిందట. నేను అంటున్నాను, నీ గతాన్ని ప్రభు లెక్కలు అడగట్లా. ఇలా ఎందుకు చేసావని అడిగితే ఎవడో జవాబు చెప్పుకోలేడు. నేనైనా నువ్వైనా సరే. ఇలా ఎందుకు ప్రవర్తించావు ఎవడో ఆన్సర్ చెప్పుకోలేడు. ఆయన అడిగేది ఒకటే, ఇకను పాపము చేయకు. గతం నాశితే, ఆ ప్రేమకు నీ గుండె పగిలితే, ఆ కృపకి హృదయం ఉప్పొంగితే నువ్వు చేయాల్సిన ఒకే ఒక్క పని, ఆయన కాళ్ళు నీళ్ళతో
చెప్పాలి ఆయన కాళ్ళు. నేను అడుగుతున్నాను, పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నాం, మనం చాలా సీనియర్ క్రిస్టియన్స్ అంటాం, ఒక పాపిష్టి మనిషి చేసిన పట్టి భక్తి చేయలేమండి. మనకు సిగ్గు రోషం ఉంటూ రావాలి కదండి. పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నాం మనం. ఒక పాపాత్మురాలు చేసిన పాటి నువ్వు ఎక్కడో రోడ్డు మీద ఏడవమంటలేదు కదా, నీ గదిలోకి వెళ్ళు, తలుపులేసుకో, మందిరంలోకి వెళ్ళు, బలిపీఠం పట్టుకో, నిజంగా మంచి మనస్సాక్షి అర్థంగా కన్నీరు ఖర్చు ప్రార్థన చేయి. మా తాత క్రైస్తవుడు, మా అమ్మ క్రైస్తవుడు, మా నాన్న మేము క్రైస్తవులు, చిన్నప్పుడు చర్చికి వెళ్తున్నాం. ఈ పోస్తో ఎవడు వెళ్తాడు సార్ పరలోకం? ఈ సీనియారిటీ కార్డు ఎవడు పట్టుకెళ్తాడు? ఈ సీనియర్ సిటిజన్ కార్డు పడితే రాయితీ బస్ టికెట్లో, రైలు టికెట్లో వద్ద కానీ పరలోకం రాదు. నీ కన్నీరు యేసు ప్రభు దగ్గర పశ్చాత్తాపం చూడాలి కదా. రిపెంటెన్స్ హ్యాస్ టు బి బ్రోకెన్ ఫ్రమ్ యువర్ హార్ట్. కన్నీరు రావాలి కదా. నేను అంటున్నాను, విస్తారమైన పాపములు కడిగినది విస్తారమైన కన్నీటి అనుభవం జ్ఞాపకం చేస్తున్నాను. కన్నీటి అనుభవం ద్వారా నువ్వు పరిశుద్ధపరచబడతావు. నెంబర్ టూ, ఎలాగున నీ పాపాలు కడగబడతాయి. 1 యోహాను పత్రిక 1వ అధ్యాయం 7వ వచనం. ఆయన వెలుగులో నడిచిన ప్రకారం మనమును వెలుగులో నడుచుకున్న ఎడల ఆయనతో అన్యోన్య సహవాసము గలవారమై ఉందుము. అప్పుడు యేసు రక్తము ప్రతి పాపము నుండి మనల్ని పరిశుద్ధులు చేస్తా. స్తోత్రం చెప్పండి బాగా, చెప్పాలి గట్టిగా. యేసు రక్తం ఎప్పుడు సార్ మనల్ని కడుగుద్ది? 2000 రూపాయలు కట్టు, నేను ప్రార్థన చేస్తాను నీ కోసం. ఇప్పుడే ద బ్లడ్ ఆఫ్ జీసస్ ఇస్ కమింగ్ అపాన్ యు అనే పాటికి హల్లెలూయా. మరి యేసు రక్తం మీదకి వచ్చేపాటికి 2000 అంటే 20 కోట్లు ఇచ్చిన తప్పు లేదు. అంత విలువైంది యేసు రక్తం. 2000 రూపాయల భారత యేసు రక్తం మీదకి వచ్చేలా ఉంటే ఎవడు బుద్ధి లేని వదిలేసుకుంటాకి. ఈస్టర్ రోజు 2000 3000 రూపాయలు మాసం తినేదాడు ఒక్కొక్కడు. ఏముంది 2000 రూపాయలు? సరిగ్గా గోదావరి వస్తే ఆగస్టు నెలలో పులస 5000 ఇసిరి పాడేసి తీసేవాళ్ళు బోలు మంది ఉన్నారు పరిశుద్ధులు పాస్టర్లు. అది లెక్కే ఉంది. 2000 రూపాయలు యేసు రక్తం వద్దంటే ఎవడు సార్ వదులుకుంటాడు? ఎప్పుడు వస్తుంది యేసు రక్తం మన మీదకి? ఆయన వెలుగులో ఉన్న ప్రకారము మనమును వెలుగులో నడుచుకుంటే ఆయనతో అన్యోన్య సహవాసం ఏర్పడుతుంది. యేసు ప్రభుతో అన్యోన్యంగా తిరుగుతూ ఉంటూ ఉండగా యేసు రక్తం వస్తుంది. టచ్ మినిస్ట్రీలో రాదు నాన్న. యేసు ప్రభుతో నువ్వు అన్యోన్యంగా తిరుగుతుంటే బాగా క్లోజ్గా, ఇక పొద్దున్నే ఆయనతో అది పిక్చర్ చేసుకోవాలి, వాక్యము, ప్రార్థన, ఆరాధన, ఇదే గొడవ. ఆయనతో నువ్వు అన్యోన్యంగా ఉంటూ ఉండగా మీరిద్దరు అన్యోన్యంగా ఉన్నప్పుడు ఆయన రక్తం నీ మీదకి వస్తుంది. నెంబర్ 1 కన్నీటి ప్రార్థన. రెండవది యేసుతో అన్యోన్యంగా ఉన్నప్పుడు యేసు రక్తం కడుగుతాయి. ఇవన్నీ ఏంటి సార్? శుద్ధీకరణకు 7 వచనాలు మీకు చెప్తున్నాను. నెంబర్ 1 కన్నీటి ప్రార్థన. నెంబర్ 2 యేసుతో అన్యోన్య సహవాసం చేస్తేనే వచ్చే యేసు రక్తం. నెంబర్ 3 అపోస్తులు 22:16. అపోస్తులు 22:16. తడవు చేయడం ఎందుకు? లేచి ప్రభునామమును బట్టి బాప్తిస్మము పొంది నీ పాపములు కడిగి వేసుకొనుము. ఆమేన్ చెప్పండి గట్టిగా. హల్లెలూయా. ఏమండి, మన పాపాలు కడిగి వేసుకునే ఫెసిలిటీ మన దగ్గర ఉంటే ఎందుకు వదులుకోవాలి సార్? ఇంత భాగ్యం మనకు వస్తే ఎందుకు పోగొట్టుకోవాలి మనం? ఈ ఛాన్స్ మనకే వదిలేశాడు యేసయ్య. లేచి ఒక్క ప్రార్థన చేసట ఏం పొందాలి చెప్పండి? అయ్యో మీ మౌనం నశించునుగాక, మీరందరూ స్వరం పెరుగుతుగాక. చెప్పండి, ఏం పొందాలట? బాప్తిస్మం అండి. పాప క్షమాపణ నిమిత్తం మరి బాప్తిస్మం పొందితేనట పాపములు కడిగి వేసుకుంటామట. మన పాపములను కడిగి వేసుకునే ఒక మహత్తరమైన అవకాశం బాప్తిస్మాన్ని పొందటం. ఇంకా ఎవరైనా బాప్తిస్మాన్ని పొందకపోతే మారు మనసు పొంది బాప్తిస్మాన్ని పొందమని దేవుని సేవకులందరూ బాప్తిస్మం పొందితే మతం పుచ్చుకోవటమండి, మతంలో దిగిపోతామండి. ఈ దరిద్రమే ఉండదు. ఏం పుచ్చుకోవటం ఉండదు, దిగిపోతాం ఉండదు. పుచ్చుకొని నేను వదిలేసి ఓ మెట్టు పైకి ఎక్కుతాం అంతే. స్తోత్రం చెప్పండి. చాలా పుచ్చుకున్నాం కదా గతంలో, అవన్నీ వదిలేసుకొని శుభ్రంగా ఒక మెట్టు ఎక్కుతాం. మీరు పుచ్చు చేసుకున్నారా? మీరు దిగిపోయారా? దిగే ఉన్నాం ఎప్పటి నుంచో గోతులో, ఇప్పుడు లెగుతున్నాం పైకి మెల్లిగా. ఇంకా దిగిపోతే ఉంటుంది దరిద్రం. యేసుప్రభు అంటే నేను ఇచ్చిన ఎక్కుతమే. స్తోత్రం చెప్పొచ్చు, పర్లేదు. హల్లెలూయా, హల్లెలూయా. కనుక బాప్తిస్మం ద్వారా పాపములు ఏం చేసుకోవచ్చు మనం? ఈ ఛాన్స్ దొరికాక ఎవరు సార్ వదిలిపెడతాడు? ఇప్పుడు కాలుకి ఏదో దరిద్రం దొక్కేసావు, పక్కన నీళ్ళు రెడీగా ఉన్నాయి, మరి ఇంకెందుకు ఎదవ కంపు కడుక్కోరాదు? యాక్చువల్గా నేను ఎంఎస్సి బీడీ కడుక్కోరా ముందరే.
ఈవెన్ ఐ హ్యావ్ డన్ మై ఫిలాసఫీ. ఓ సార్ ముందు కడుక్కురా, ఈ డిగ్రీ అలా ఎందుకురా చెప్తా ముందు బాప్తిజం ముందు. అర్థమైన దేవునికి స్తోత్రం చెప్పండి. ఇక 4వది ఎఫెసీ పత్రిక 5:27. ముడత, మచ్చ, డాగు, కలంకం అంటేది మరి ఏది లేని పరిశుద్ధమైన నిర్దోషమైన మహిమ గల సంగముగా తన ఎదురు నిలబెట్టుకొనవలెనని వాక్యం అనే ఉదక స్నానం చేపిస్తున్నాడు. స్తోత్రం చెప్పండి గట్టిగా చెప్పండి సార్ అందరూ. వాక్యముతో ఏం చేస్తున్నాడటండి? వాక్యం. ఉదకం అంటే ఏమిటి? నీరు, సంస్కృత పదం అది. హిందీలో పానీ, ఇంగ్లీషులో వాటర్. ఈ 2-3 ముక్కలు తెలుసు నాకు, అంతకన్నా ఎక్కువ తెలిసావదు. సంస్కృతంలో నీటిని ఉదకం అంటారు. ఉదక స్నానం అంటే నీటి స్నానం. ఏ నీరు? వాక్యమనే. అందుకే నేను ఒక పాటలు రాశాను, వాక్యోదకం అని రాశాను. టైప్ కొట్టేవాడు తప్పు అనుకునేది కొట్టలేదాడు. వాక్యోదకం ఏంటనియా అని అన్నాడు. ఓ రే, అది కరెక్ట్, నువ్వు కొట్టరా. నా ఆర్టికల్స్ కొన్ని ప్రూఫ్రీడింగ్ చేయమంటే చాలా మంది మంచి పదాలు కొట్టేసేవారు. ఒక చోట భూరి విలాలం అని రాశాను, అది పచ్చి భూతను కొని కొట్టేసి భారీ విలాలం అని రాశారు. ఆ భూరి అన్నది కరెక్ట్. భారీ కంటే భారీ దాన్ని గ్రాంధికంలో భూరి అంటారు. ఈ భూరి అన్న పదం తప్పు అనుకొని అయ్యో అయ్యగారు తప్పు శాస్త్రి గారిని కొట్టేసి భారీ అన్నారు. అందులో భూరియే కరెక్ట్. ఎందుకంటే భారీ ప్లస్ భారీ ఈజ్వల్ భూరి, అది సిద్ధాంతం అక్కడ. వీళ్ళకి భూరి తెలుసు కానీ భూరి తెలియలేదు. మీకు అర్థమైందా? నేను అనేది తెలుగు భాష మీద కనీసం మన కొద్ది గొప్ప అభిమానం ఏడవాలి కదండి. ఏమిటో మరి అన్ని భాషలను ఎత్తికెక్కించుకుంటాను, అసలు వదిలేశారు. ప్రభు వీళ్ళందరినీ తెలుగు భాష అభిమానులుగానైనా మారిస్తే నాకు తృప్తి కొంచెం. దేవునికి స్తోత్రం. కనుక నేను చెప్తున్న ఉపదేశం ఆలకించారా మీరు? 4వ పాయింట్ ఏంటి? మనకి దేంతో స్నానం కడగాలి అంటే వాక్యంతో మనల్ని కడిగేసేవాడు కావాలా, వాక్యంతో మనల్ని పొగడేసేవాడు కావాలా? అది మన అందుకని కుర్చీలు ఎన్ని ఖాళీగా ఉన్నాయి. దేవునికి స్తోత్రం. తెలుసు మరి సిద్ధాంతం. దేవునికి స్తోత్రం. అడగనే పాపం వస్తున్నాడు అనుకొని వచ్చిన వాళ్ళు దేవునికి స్తోత్రం. అమ్మాడు కడిగేస్తాడు, లేని పోటీ సావని ఎక్కడ. వాక్యంతో మనకి ఎవరు కావాలటండి? కడిగేసేవాడు కావాలి. సిగ్నల్ కాడ పోగేస్తాడు చూడు, ఒకటి 10 వచ్చినోడు కల్లా ఆ బాబుతోడు కాడు 5 రూపాయలు ఖర్చు వచ్చుకొని వచ్చినోడు కల్లా పోగేసేట్టు అంటాం కాదు. పనికి మళ్ళీ పని. కడిగి పాడే లేసి రక్తం ఇచ్చేయం. కడగటం అంటే ఏమిటి సార్? నిలతీయటం, నిగ్గు తేల్చటం, ప్రశ్నించటం, జవాబు చెప్పేలా చేయటం, అది కడగటం అంటే. ఆదామా నీవెక్కడ? ఆన్సర్ చెప్పాలంతే. ఇప్పుడు నీ తమ్ముడు ఎక్కడ? అది కడగటం అంటే. ఉపదేశం నిన్ను ప్రశ్నించాలి, నీ లోపాలను వేలెత్తి చూపాలి, నీ బలహీనతలను ప్రశ్నించాలి, జవాబు చెప్పేలా చేయాలి, రొమ్ము కొట్టుకునేలా చేయాలి, పశ్చాత్తాపరేలా చేయాలి. ఇది నా స్థితి అంటూ ఒప్పుకునేలా చేయాలి. అది కడగటం అంటే. ఎక్కడైనా మోసం చేసినోడు ఎక్కడ పిల్లలు దొరికితే సరిగ్గా దొరికాడు కడిగేసేనండి. ఆ పనే మేము చేయాలి ఇక్కడ. దేవుని వాక్యము ఉదాహరణకి స్నానం అన్నాడండి. స్నానం అంటే మాకు చిన్నప్పుడు ఒక ఆంటీ ఉండేది, ఒక ఇడ్లీ పెట్టి కట్టుకున్నాడు తినరానేది. ఒకటే ఇంట్లోకి ఎక్కేసిన టిఫిన్ చెప్తారా రే నాన్న అంతా చిన్న అంతా లోపల తీసుకెళ్ళేది. చుట్టుపక్కలందరికేమో అయ్యి బాబాయ్ ఆంటీ గారు చిన్నని బాగా చూసుకుంటుంది. లోపలికి వెళ్ళి కూర్చొని ఒక ఇడ్లీ కట్టుబెట్టి తినరా అంటే నా ప్లేట్లో పెట్టింది ఎవరికి కనపడుతుంది? నాకు తప్ప. కట్టుబెట్టి తిన ఊరంతా తినపడుతుంది. అరచేతిలో పోయి మోసేదాకా నాకు ఇచ్చే రకం. అక్కడ పెట్టించి వచ్చింది ఒక ఇడ్లీ పెట్టి నా పేనం తెచ్చాకి. బయటకు వచ్చి ఆకలి మొక్కం పెట్టాను. అందరూ ఉన్నారు, ఇప్పుడు తిన్నావు కదరా ఇంత ఫేసు. ఏమో పెట్టింది అంత ఒకటి ఇడ్లీ. అట్లాగా ఏదో 4 జోకులు 4 విమర్శలు చేసి ఒక చిన్న రెండు వచనాలు చెప్పి ఇంత పర్యంతం అని తెక్కొడితే అడిగి స్నానం ఏడయిద్ది? ఒక గ్లాసు నీళ్ళు చెంబు నీళ్ళు వచ్చి స్నానం చేయడానంటే అవుద్దా? ఓ బకెట్ నీళ్ళు బిందు నీళ్ళు కావాలిగా కనీసం. అంటే సంఘములో వాక్య సమయం ఎక్కువ ఉండాలి, వాక్యానికి ప్రాధాన్యత ఎక్కువ ఉండాలి. నీ మీద దేవుని వాక్యం అట్లాగే చెంబులతో మగ్గులతో మీద పోసుకుంటావే స్నానానికి, అలా మీద వాక్యం పోయబడతా ఉంటే దేవుని వాక్యం విస్తారంగా మన మీద కృమ్మరించబడుతున్నప్పుడు ముడతలు, మచ్చలు, డాగులు, కలంకలు తొలగిపోయి పరిశుద్ధమైన నిర్దోషమైన మహిమగల సంఘంగా తయారవుతాం. వాక్య స్నానం కావాలి సార్. 4వ పాయింట్. ఎట్లవుతాం శుద్ధీకరణ? 1 కన్నీటి ప్రార్థన, 2 యేసుతో అన్యోన్య సహవాసం, 3 నీటి బాప్తిసం, 4 వాక్యంతో స్నానం, 5వది యెషయా గ్రంథం 6:6
అయ్యో నేను పాపిని, అపవిత్రమైన పెదవులు కలిగిన మనుషుల మధ్య నివసిస్తున్నాను, అయ్యయ్యో నేను అపవిత్రమైన పెదవులు గలవాలని ఏడిస్తే ఏమన్నాడు? శరాపుల్లో ఒకడు కారుతో పట్టుకుని నిప్పును పట్టుకొచ్చి పెదవులకు తాకించి, ఈ నిప్పు లేదా అగ్ని నీ పెదవులకు తగిలిను కనుక నీ దోషములకు ప్రాయశ్చిత్తమైపోయింది. అంటే నువ్వు ఎలాంటి చర్చికి పోవాలి? ఎలాంటి సంఘారాధనలో ఉండాలి? ఎక్కడ నువ్వు ఆరాధిస్తూ ఉండగా దేవుని అగ్ని నీ పెదవులు మీకు తాకుతుందా? అది ఆరాధన. ఎట్లా ఆరాధిస్తే వస్తుంది అగ్ని? ముందుగా బైబిల్లో మోడల్ మనకి. వాళ్ళు పాడుతుంటేనటండి, పాడే వాళ్ళు తమ ముఖమును మరుగు చేసుకున్నారట. వ్యక్తిగత ప్రదర్శన కాదు, నేను నాది అన్న ప్రదర్శన కాదు, టాలెంట్ షో కాదు. ఇట్స్ నెవర్ ఏ ప్రెజెంటేషన్, ఏ పర్ఫార్మెన్స్ ఆన్ ద స్టేజ్. ఇది స్టేజ్ మీద ఒక ప్రదర్శన కాకూడదు. తమను తాము తగ్గించుకొని మరుగు చేసుకొని ఆత్మతో నింపబడి ఆరాధన చేస్తుంటేనటండి గడప కమ్ముల పునాదులు అదిరిపోయే శక్తివంతమైన ఆరాధన చేస్తుంటే అప్పుడటండి దేవుని అగ్ని మీదకి వస్తుంది. స్పెషల్ నెంబర్స్, టాలెంట్ షో, ఎక్కడెక్కడో దూరాన వెళ్ళిపోతున్న వారిని దేవుని సన్నిధికి ఆకర్షించడానికి కొన్ని ప్రత్యేక గీతాలు పాడాలి. కానీ ఆరాధించడానికి ఏం పాడాలండి? గాన ప్రతిగానములు అనండి. అంటే మనం పాడితే జనం తిరిగి పాడగలగాలి. అలాంటివితో ఆరాధన చేయాలి. వర్షిప్ చేసుకొని నిలబడి అంటే మరి ఇప్పుడు మేమేం చేయాలా? కూర్చున్న వాళ్ళం వర్షిప్లో అంటే మరి మేమేం చేయాలా? ఇది ఎక్కడ సవ మాకు? బుర్రపని చేయాలి కదా. నువ్వు ఆయా పాటల చేత ప్రజలను దేవుని సంధికి ఆకర్షించాల్సిన సమయం ఉంది కనుక పిలవాలి. అందరం కలిసి ఆరాధన చేసుకుంటామంటే నువ్వు గానం చేస్తే మేము ప్రతిగానం చేయగలగాలిగా, ఏకీపించగలిగేది పాడాలి కదా. ఓ కొత్త పల్లవం అందుకుని మేము ఏడ తెచ్చేది? మంచి పాటే, కొత్త దేవుడికి రాదు, మేమందరం ఏం చేయాలి? బాగా పాడుతున్నాడు, బాగుంది, ఇప్పుడు ఇంకే అగ్గి అక్కడ వస్తుందిరా. నీకు కూడా అగ్గి రావాలని ఏం లేదు, వీడు సూపర్ పడతాడు అనిపించుకోవాలని ఉంది. నీది నెరవేరిపోయింది అంతే. మరి అన్ని ఇట్లా మాట్లాడుతాను కాబట్టి జనాలు గొంతులో పచ్చి వెలకాయ పడుతుంది. దేవునికి స్తోత్రం. ఇంటి వారితోనూ తన ఎద్దునున్న వారందరితోనూ మీ ఎద్దునున్న అన్ని దేవతలను పారవేసి అంతవరకు ఓకే. మిమ్మల్ని మీరు శుచిపరచుకుని ఎలాగా? మీ వస్త్రములను మార్చుకుని. 4వ వచనం, మనం వారు తమ ఎద్దునున్న అన్ని దేవతలన్నిటిని తమ చెవులున్న పోగులను అదేంటి యాకోబులకు అప్పగింపగా. ఎందుకని? రే ఆ కూటమి కవ్వలేదు, మీ దగ్గర మొదలెడిచారండి. అప్పుడని ఇంకో పావుగంట పడుతుంది, కూర్చోండి. జాగ్రత్తగా మాటలు వినండి. యాకోబు తన భార్య బిడ్డలతో చెప్తున్నాడు, దాసదాసులు చెప్తున్నాడమ్మా, మనము బేతేలు అనగా దేవుని మందిరానికి వెళ్ళాలి. మందిరానికి, కళ్యాణ మండపానికి, పెళ్లికి సోకుబడి ఎట్టి కొడుకు పద్ధతిగా రావాలి. కొడుకు స్తోత్రం చెప్పరే, మాట్లాడతలేదు మీరు. నేను ఆడవాళ్ళకే కదా మగవాళ్ళకి చెప్తాను. మగవాళ్ళు తక్కువ పెట్టి ఇప్పుడు ఎంత వింతలుగా తయారవుతున్నావు ఒకడు. మరి బాధపడకూడదని చెప్తున్నాడు కొన్ని మాటలు. ఈ రోజున యవనస్తులు మగపిల్లలు క్రాప్ చేయించుకుంటుంటే యాక్సిడెంట్ అయ్యిందా పిల్లలు కనిపిస్తుంది. నిజంనా? జాలేస్తుంది. ఇదివరకు ఏం చేస్తారు డాక్టర్లు? ఎక్కడ దెబ్బతలితే మొత్తం గుండు గురికేసి అక్కడ, అవునా కదా నాన్న, శుభ్రంగా గురికేసి అక్కడికి అది మందు కట్టి మిగతాదంతా కుప్పు వదిలేసారు. అలాగే ఇక్కడ ఒక్క దగ్గర ఎందుకు ఇక్కడ దెబ్బ తలిగింది అక్కడ, లేదా పేనుకూర కూడా ఉంది అడిగి జబ్బు. ఇప్పుడు ఎవడు పేనుకూరడు, ఎవడు యాక్సిడెంట్ వాడు తెలుగుతుంది మొత్తం చెప్ప కొబ్బరి చెప్ప బొరలేటు మొత్తం క్రాప్ సులువైపోయింది, రేట్ ఎక్కువ పెరిగిపోయింది. చెప్ప బొర్ల నుంచి మొత్తం గోకెత్తాం రూపాయి ప్లేటుతో 200. ఇంకా అక్కడ పెట్టుబడి లేకుండా డబ్బులు వచ్చేస్తుంటే ఆడికి మనసాక్షి చొప్పక కాసేపు కళ్ళు మూసుకోమని 2 కీరా దోసకాయలు పెట్టి ఈడి ముఖం ఆడు కడుగుతున్నాడు. ఇదేం దరిద్రం. ఇదివరకు ఐసీయూలో ఉన్న పేషెంట్లకే కడిగేవారు ఎవరన్నా. ఇప్పుడు ప్రతి మంగళ చేపలో ఈడి ముఖం ఇంకోటి కడగటమే. నాకు జాలే చేస్తుంది నేటి తరాన్ని చూస్తుంటే. ఏంట్రా యూత్ అంటే? నీ ముఖం నువ్వు కడుక్కోలేకపోతున్నావు, ఇదేం యూత్? బయట వాళ్ళు కూడా వెళ్ళకుండా మన పిల్లలు అయితే ఏస్తున్న ప్రజలు బలవంతులు, కనీసం ఎవడు ముఖం వాడు కడుక్కునే పాటు ఓపుకొని ఉండాలని నేను కోరుకుంటున్నాను. ఏ తమ్ముడా తప్ప? అది స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఎంత గౌరవం అండి. పొద్దున్నే 9ంటికి లేచి
మొహం గడిగే బద్దకస్తుడు షాప్కి వెళ్ళిపోయి మొత్తం వెనక్కిరగదాన్ని వేసుకుని ఆడికి 300 ఇచ్చారే, నేను మొహం కూడా కడుగు, నువ్వే కడుగు. మాడి సమర్పణ పత్తి పనికి మనోడు మొహం ఆడికి అడుగుతామే. అది ఎంత మంచోడు, శుద్ధీకరణ కాడే టాపులా ఉన్నాడు. వాక్యం ఏం చెప్తుంది సార్? మనము దేవుని మందిరానికి ఎట్లా వెళ్ళాలా? మిమ్మును మీరు శుచిపరుచుకొని అనండి, శుద్ధీకరించుకొని వెళ్ళమన్నాడు. వెంటనే వారు తమ దగ్గర అన్ని దేవతల విగ్రహాలని మరియు తమ చెవులకున్న పోగుల్ని, ఇంటి దగ్గర ఉన్నప్పుడు నార్మల్గా చర్చికి వెళ్ళినప్పుడు ఇంకా తగిలించేస్తున్నారు కదా, ఇప్పుడు తగిలించుకొని వెళ్ళాలంటారు, తీసేసి వెళ్ళాలా? పాత నిబంధనలో చర్చికి వెళ్ళినప్పుడు మాత్రం తీసేస్తే సరిపోను, కొత్త నిబంధనలో నువ్వే దేవాలయం కనుక పర్మనెంట్గా. అమ్మ మాట్లాడతలేదే అమ్మలో ఎరా, నా సొంత బైబిల్ రాత్రి కూర్చొని రాశాను, 10:35 నేను. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. ఏమన్నాడు? మిమ్మును మీరు ఎలా? విగ్రహములను తీసేయండి, విగ్రహాలకే సంబంధించినవి కనుక ఆభరణాలు కూడా. ఆభరణాలు ఎందుకు తీయాలి? అవి యేసయ్యకి సంబంధించినవి, విగ్రహాలకు సంబంధించినవి కనుక విగ్రహం తీసేసినప్పుడు దానికి సంబంధించింది మనకెందుకు? నేను పార్టీ మారిపోయిన ఉన్నావు, జెండా అదే పెట్టుకున్నావు, బాగోదు కదా. అది నేను చెప్పేసే వార్త. నువ్వు పార్టీ మారిపోయినాడు, మరి జెండా కూడా మార్చేయాలా? సో జెండాలన్నీ అయ్యే పెట్టేసుకొని పార్టీ మారానా నీకు తెలియపోతే ఏంట్రా, వితండవాదం. యేసు మసీహుగా చేయన్నప్పుడు చేయనాలి కదా దేవునికి స్తోత్రం. అంచేత వెలుపటి అలంకరణ తీసేయాలి. మరి అదే బుద్ధిగానే అదేంటండి? 1 తిమోతి 6:6 మనం ఈ లోకములకి ఏమి తీసుకొని కాగా అన్నము వస్త్రము చాలు, అన్నము వస్త్రము చాలు. రామాత్రానికి బట్టలు ఎందుకని మాట్లాడి పనికి మాలిన బుద్ధిహీన దుర్మార్గ దుష్ట మనిషికలను ఉంటారు భూమి మీద. నీ తెలుసు కదా ఎంత చెత్తవగడను బాగేతాడని. అందుకని అన్నము వస్త్రము కుదురుగా నోరు మూసుకుని ఉండని చెప్పాడు. స్తోత్రం చెప్పండి. ఏది వెలుపటి అలంకరణ వద్దు, మనం ఏమి ధరించకూడదంటే ఈ పనికి మళ్ళీ మాట మాట్లాడతారన్నమాట. అప్పుడు ఈ మాత్రం కౌంటర్ వేస్తాడు యేసుబాబు, తెలీదా? అందుకని ఆ మాట చెప్పాడు యేసయ్య. 1 కొరింథీ 12:24 ఏమన్నాడు? మనమి సుందరములైన మన అవయవములకు ఎక్కువ సౌందర్యం అక్కర్లేదు. 1 తిమోతి 2:9 ఏమన్నాడు? దైవభక్తి గల వారమని చెప్పుకుని వారు తగినట్లుగా మిగుల వెలగల వస్త్రాలు మనకొద్దు అన్నాడు. 1 పేతురు 3:3 ఏమన్నాడు? వెలుపటి అలంకరణ మీకు అలంకరగా ఉండకూడదు అన్నాడు. రోమ 12:1 ఏమన్నాడు? సజీవ యాజ్ఞ మీ శరీరాలను సమర్పించుకోండి అన్నాడు. స్తోత్రం చెప్పరే. ఇన్ని వచ్చాను కూడా బైబిల్లో చింపేసావు తల్లి. మరి ఉన్నాయిగా, జాగ్రత్త కవర్ చేసావా పేజీలన్నీ? వద్దు కదా. అంచేత ఏం చేయాలి మనం? శుద్ధీకరణ నీకు నిజంగా ఇష్టమా? అట్లయితే విగ్రహాలు ఏనాడో తీసేసాము, వాటికే సంబంధించిన వెలుపటి అలంకరణ కూడా తీయాలి. శుద్ధీకరణలో చాలా ఎవరు సమర్పణ ఆల్దండి, నువ్వు అంత పెద్ద పెద్ద మాటలు వద్దు నాన్న, అది సమర్పణ కాదు, అది శుద్ధీకరణ అని ఆదికాండంలో చెప్పాడు. ప్రకటన దాకా వచ్చేసావు పొలమని, నీకు అది అర్థం అవుతలేదు. ఇంకని ఏదో పేరెట్టుకున్నావు కదా, ఇంకో 3 రోజులు ఉంది, ఈ 3 రోజుల్లో ఎదురు చేయి దేవుని స్తోత్రం. స్తోత్రం చెప్పాలి గట్టిగా. 6వ పాయింట్, వెలుపటి అలంకరణ తొలగించుటే శుద్ధీకరణ. 7వది, మీరు చెప్పినట్టు ఇంటేనండి మాకు మరి బోల్డ్ కష్టాలు వస్తాయండి. మరి అదే మార్కు 1 పేతురు 1:6-7 7 చాలు. నశించిపోవు సువర్ణము అగ్ని పరీక్ష వల్ల శుద్ధపరచబడుచున్నది కదా, దానికంటే అమూల్యమైన మీ విశ్వాసం ఈ శ్వాసలకి, ఈ శ్రమలకి, ఈ బాధలకి నిలబడితే పరిశుద్ధమైన వాళ్ళు నిలబడతారు. మహిమ, మెప్పు, ఘనత మీకు కలుగుతాయి. ఆమేన్ చెప్పండి. చూడండి, నశించిపోయే సువర్ణము అగ్నితో శుద్ధించబడుతుంది, మీ విశ్వాసము ఈ శ్రమలో శుద్ధీకరించబడుతుంది. అంటే శుద్ధీకరణలో 7వ పాయింట్ ఏంటి? శ్రమలు అనండి. 1 కన్నీటి ప్రార్థన అనండి. 2 యేసుతో అన్యోన్య సహవాసులు ఉండగా యేసు రక్తం చేత కడగబడుట. 3 నీటి బాప్తిస్మము. 4 వాక్యముతో స్నానం చేయటం. 5 పరిశుద్ధాత్మ అగ్నితో కాల్చబట్టం. 6 వెలుపటి అలంకరణ తొలగించటం. 7 ఎలా ఉన్నందువల్ల శ్రమలు వస్తాయి, ఆ శ్రమలు సహిస్తే అగ్ని బంగారాన్ని శుద్ధి చేసినట్టు శ్రమలు మనల్ని శుద్ధి చేస్తాయి.
ఇది శుద్ధీకరణ విధానం బైబిల్లో ఉంది. ఇవన్నీ బైబిల్లో ఉన్నాయి అంటారు, సొంతంగా నేను చెప్పానా? ఇప్పుడు మీరు ఆలోచించాల్సిన పాయింట్ ఏంటంటే, మీరు శుద్ధీకరించబడకపోతే నాతో పాలు పంపులు. ఇలాంటి ప్రాముఖ్యమైన ఉపదేశం చెప్పుకోవలసిన ఈ రోజున సింపుల్గా యోధా ఇస్కరియోతు ప్రభువు నమ్మి వేసెను, అయోగ్యముగా బల్లలో చేతులుంచును. ప్రియులారా, అయిపోయింది కోటం. నేను విమర్శను అనుకోకుండా నాకు బాధ కలిగి చెప్తున్నాను. సంవత్సరాలు దొర్లిపోతున్నాయి పరిశుద్ధతలోకి రాకుండానే అనేది నా బాధ. నిన్ను పరిశుద్ధపరుస్తానయ్యా, నా దగ్గరికి రా బాబు అని యేసయ్య ప్రేమతో పిలుస్తుంటే మనకు బాధ ఏంటి సార్? ఎంత గొప్ప దేవుడు ఎవరున్నారు? మహిమలు చూపించి తలుక్కుని మెరిచి పుసుక్కుని మాగిపోయే రకం కాదు కదా మన దేవుడు. నేనెంత పరిశుద్ధంగా ఉన్నానో మిమ్మల్ని కూడా అంత పరిశుద్ధపరుస్తాను. రండి. నిర్గమ 31:13 మిమ్మల్ని పరిశుద్ధపరిచే యెహోవాను నేనే. ఎంత గొప్ప మాట ఎవరు చెప్తారు సార్ భూమి మీద? ఇంతగా దేవుడు మమ్మల్ని పిలుస్తుంటే, లేదు మాకు ఆచారం ముఖ్యం, మాకు సాంప్రదాయం ముఖ్యం, లాస్ట్ ఇయర్ మట్లు ఇంకా దాచి ఉన్నాయి కొంచెం తగలబెట్టి బూడిద పూసుకోవాలా, ఏంది సార్ ఇదంతా? దయచేసి మానేద్దాం. ఈ వారం పరిశుద్ధ వారం అంటున్నారుగా, కనీసం పరిశుద్ధత మీద మనసు పెడదామా? ఆచారాన్ని మానేద్దామా? ఈ దినం ఏదైనా తెలుసా? యేసయ్య పని కట్టుకొని బలవంతంగా శిష్యులను కడుగుతున్న కాలం ఇది. నా ఆశ, నా విశ్వాసం అదే యేసయ్య మన మధ్యలో ఉన్నాడు. ఇప్పుడు చివరిలో చేసే ప్రార్థనలో ఆ 7-10 అయ్యా నీ బిడ్డలను శుద్ధీకరించయ్యా. బలవంతంగా శుద్ధీకరించాలి కదా. ఎవరు ఇష్టపడుతున్నారో వాళ్ళని, నన్ను కడుగయ్యా, నన్ను శుద్ధీకరించయ్యా అని అప్పగించుకుంటారా? ఇంట్లో బాగోలేకపోతే ఎవరికైనా ఎంత ఏడుస్తారండి? ఎవరికైనా కష్టం వస్తే ఎంత దుఃఖపడతామండి? ఆ కష్టం నీకే రాబోతుంది. నువ్వు విడవపడితే ఎంత ప్రమాదం, నరకానికి వెళ్తే ఎంత డేంజర్. అందుకనే ఒక్కసారి ఎంతో మంది కోసం ప్రార్థన చేసిన మనం ఒక్క 5 నిమిషాలు మన కోసం మనం ప్రార్థన చేసుకుందామా? నన్ను శుద్ధీకరించయ్యా, నీకు అప్పగించుకున్నానయ్యా, నీకు లోబడుతున్నానయ్యా, నన్ను శుద్ధీకరించని ఎవ్వరు మట్టుకలు ప్రార్థన చేద్దామా? రండి, కళ్ళు మూసుకోండి. మీకు అవకాశం ఉంటే మోకరించండి, లేదా లేచి నిలబడండి, లేదా కళ్ళు మూసుకోండి. సీరియస్గా ప్రార్థన చేద్దాం. అందరం ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. హల్లెలూయా, హల్లెలూయా. దేవానికి స్తోత్రమయ్యా. అందరం కలిసి ప్రార్థించేద్దాం. అందరం కలిసి ప్రార్థించేద్దాం. ఓ థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్. రండి రండి బిడ్డలారా, కలిసి ప్రార్థించేద్దాం. కళ్ళు మూసుకోండి, కళ్ళు మూసుకోండి, కళ్ళు మూసుకోండి. థ్యాంక్ యూ హోలీ స్పిరిట్. నోరు తెరిచి ఒక చిన్న మాట ప్రార్థన చేయి. ప్రభు నీతో మాట్లాడుతున్నారు. నీవున్న చోటే ఒక్క 5 నిమిషాలు ప్రార్థన చేసుకుని వెళ్ళిపోదాం. ప్రభు మనతో తేటగా మాట్లాడారు. ఇదిగో దేవుని ఆత్మను దర్శించి ఒకే ఒక మంచి మాట చెప్తున్నాడు. నా చేత కడగబడితేనే నాలో మీరు పాలివారవుతారా. హల్లెలూయా, హల్లెలూయా. ఇంకో మైకు నాన్న. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఒక్క 5 నిమిషాలు ప్రార్థన చేసుకుందాం. హల్లెలూయా. అందరం ప్రార్థన చేద్దాం. సర్వశక్తిమంతుడైన దేవుడు ఈ రాత్రి నీతో మాట్లాడి ఉండగా, నిజమే ప్రభువా, నీలో పాలిభాగస్థులం అవ్వాలంటే మాకు శుద్ధీకరణ కావాలయ్యా. మా ప్రాణాత్మ శరీరాలు సంపూర్ణముగా శుద్ధీకరించబడాలి నాయన. పరిశుద్ధతలో సంపూర్ణతలోనికి మేము ఎదుగుటకు మీరు కృపను అనుగ్రహించే దేవానికి వందనాలయ్యా. తండ్రి, మా కన్నీటి ప్రార్థన, కన్నీటి రోదన, కన్నీటి అనుభవాన్ని బట్టి అయ్యా మీరు మమ్మల్ని శుద్ధీకరించు దేవుడు అని మాట్లాడినందుకు నీకు స్తోత్రాలయ్యా. ప్రభువా, నీవు నీతో సహవాసము చేసినప్పుడు నీ అద్భుతమైన రక్తము ద్వారా శుద్ధీకరించబడతామని మాట్లాడినందుకు స్తోత్రాలయ్యా. బాప్తిసము లేని వారు పాపములు కడుక్కుకొనుట నిమిత్తమై రక్షణ బాప్తిస విషయములో తీర్మానములో ప్రభువా మారు మనస్సు విషయమై, బాప్తిసమును విషయమై, పాప క్షమాపణ విషయమై ఒక తీర్మానమును తీసుకుంటూ ఉండగా
యేసు నామములో కృప కలుగునుగా. కానీ అందరూ హృదయాలు తెరిచోసారి ప్రార్థన చేద్దాం. నిజమే నాయనా, నీ వాక్యముతో ప్రభువా నీవు శుద్ధీకరించబడాలి. వాక్యమని ఉదక స్థానముతో ప్రభువా నీళ్లతో సమృద్ధిగా సంతృప్తిగా కడగబడాలి నాయన. వాక్యముతో నా హృదయము నింపబడాలయ్యా. యేసయ్యా, నీ పరిశుద్ధాత్మ అగ్ని, నీ పరిశుద్ధాత్మ అగ్ని నాయన మా ప్రతి చెత్తను, ప్రతి పాపమును, ప్రతి దుర్మార్గతను కాల్చివేస్తుందని నాయన నీవు మాట్లాడినందుకు నీకు స్తోత్రాలు ప్రభువా. తండ్రి, శుద్ధీకరణలో ప్రాముఖ్యమైన భాగం వెలుపటి అలంకరణ తొలగించిపోవాలని, వెలుపటి అలంకరణ తొలగిపోవాలని నాయన. అయ్యా నిజమే ప్రభు, అలంకరణలో ఇష్టానుసారమైన మార్గంలో నడిపించబడుతున్న జీవితం అయ్యా ప్రభువా. శ్రమల ద్వారా శుద్ధీకరణ అన్నావు అయ్యా. శ్రమలను ఓర్చుకోగలిగిన, సహించగలిగిన కృపనిచ్చి నడిపించువాడా నీకు స్తోత్రమయ్యా. ప్రభువా నీకు వందనాలు. హల్లెలూయా, హల్లెలూయా. కన్నీరు కార్చని దుర్భాగ్య పరిస్థితుల్లో నేనున్నాను నాయన. నీ సన్నిధిలో రోధించలేని పరిస్థితుల్లో ఉన్నాను ప్రభువా. నీతో నాకు సహవాసము లేదు నాయన. సహవాసము చేయగలిగిన భాగ్యమునివ్వండయ్యా అని హృదయాలు తెరుద్దామా ప్రియా దేవుని ప్రజలారా. ఒక తీర్మానము కలిగిన వారై ప్రభు సన్నిధిలో ఇదిగో ఆయన అంటున్నారు, మీరు శుద్ధీకరించబడితేనే నాతో పాలిభాగస్తులు అవుతారు. ఎవరైతే క్రీస్తుతో పాలిభాగస్తులు అవుతారో రేపు వారు దేవుని నిత్య మహిమలో పాలిభాగస్తులై ముందురు. దేవుని నిత్య మహిమలో పాలిభాగస్తులై ఉంటారు గనుక ఈ దినములలో ప్రభు సముఖములో సంపూర్ణముగా మా ప్రాణాత్మ శరీరాలేసేకి అప్పగించుకుందాం. ఆయన శుద్ధీకరిస్తూ ఉండగా ప్రతి విషయములో సంపూర్ణ పరిశుద్ధతలను ఎదిగినట్లుగా ప్రభు సన్నిధిలో తీర్మానము కలిగిన వారమై ప్రభు సన్నిధిలో మనము ఆశపడి అట్టి రీతిగా కృప కొరకు కనిపెడదాం. అట్లాగో తీర్మానించుకున్న వారు చేతులు పైకెత్తండి. ప్రభు సన్నిధిలో సేవకులను మన ప్రార్థనలు నడిపిస్తారు. స్తోత్రాలు చెల్లిస్తున్నాను స్వామి. తండ్రి, ఈ సాయంకాల సమయంలో ప్రియులు సాల్మోన్ రాజు గారు వారి సంఘము ఏర్పాటు చేసిన ఈ సభలో నీ బిడ్డలను సమకూర్చి స్వామి, నీ సేవకులను మీరు అభిషేకించి మీరు అనుగ్రహించిన నీ ఉపదేశము కొరకు నీకు స్తోత్రాలు నాయనా. నీవు మాట్లాడిన ప్రతి మాట కొరకు నీకు వందనాలయ్యా. నీ హృదయములోని మాట స్వామి, నీవు నాయనా మా నుండి కోరుతున్న దానిని ఈ దినమున తెలియపరిచారు. నీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాను. నీతో పాలివారమగునట్లుగా మేము శుద్ధి చేయబడవలసి ఉన్నదని మీరు నాయనా తేటగా బయలుపరిచినందుకు నీకు స్తోత్రాలు. శుద్ధీకరించబడకుండా మేము నీతో పాలివారం అవ్వలేము స్వామి. అయ్యా నాయన నీకు స్తోత్రాలు తండ్రి. అలాగున నీతో పాలివారం అగుతున్నట్లుగా స్వామి అయ్యా మేము శుద్ధి చేయబడవలసి ఉన్న మీరు మాట్లాడిన మాట కొరకు నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాను ప్రభువా. నాయన ఈ లోకాచారాలలో, ఈ లోక వ్యవహారాలలో పాలివారముగా ఉండక తండ్రి, వాక్యములోను ఆత్మలోను స్వామి సహవాసములోను నాయన అయ్యా మేము పాలివారమై బ్రతకాలని, ఆత్మ సంబంధులముగా బ్రతకాలని స్వామి నీవు హెచ్చరించిన విధానమును బట్టి నిన్ను స్తుతిస్తూ గణపరుస్తున్నాను తండ్రి. నీకు వందనాలు, స్తోత్రాలు నాయన. అలాగునే ప్రభువా నీకు వందనాలు. నీతో పాలివారమగుటకై శుద్ధి చేయబడుటకు స్వామి ప్రభువా నీకు స్తోత్రాలు. మానక నాయన భయమును కలిగిన వారమై స్వామి అయ్యా నాయన నీ యొక్క శరీరములో రక్తములో పాలు పొందునట్లుగా కృపనివ్వమని వేడుకుంటున్నానయ్యా. యోగ్యపరచుమని వేడుకుంటున్నాను నాయన. అట్టి భాగ్యమును నిర్లక్ష్యపరచకుండునట్లుగా ప్రతి వారిని మీరు దర్శించుమని ప్రార్థన చేస్తూ ఉన్నాను స్వామి. నీకు స్తోత్రాలు తండ్రి. నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాను. నీతో పాలివారమై బ్రతుకున్నట్లుగా ప్రభువా ఈ రాత్రి మమ్మలను శుద్ధి చేయుమంటూ వేడుకున్న ప్రతి వారిని మీరు అంగీకరించుమని వేడుతున్నాను స్వామి. మీరు కనికరించుమని వేడుకుంటున్నానయ్యా. అయ్యా పరిశుద్ధపరచుమని ప్రార్థన చేస్తున్నాను స్వామి. నీకు స్తోత్రాలు అయ్యా. పరిశుద్ధపరచుకొనవలసిన క్రమములను మీరు తెలియపరిచారు. అలాగున ఒక్కొక్కరు తమ్మును తాము శుద్ధి చేసుకొనున్నట్లుగా ఈ రాత్రి మీరు వారిపై కరుణ చూపుమని వేడుతున్నానయ్యా. అయ్యా నీ కనికరమును రానివ్వమని వేడుకుంటున్నాను. మీరు వారిని దర్శించుమని వేడుతున్నాను స్వామి. నీకు స్తోత్రాలు యేసయ్యా. నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాను.
కన్నీటి ప్రార్థన ద్వారా పాపాత్మురాలే కనికరించబడితే స్వామి నీకు స్తోత్రాలు నాయన. ప్రభువా, మీరు మమ్మలను తప్పక కనికరించువాడు, దాటిపోని దేవుడవు స్వామి, కన్నీటిని దాటిపోలేని దేవుడవు నాయన. అలాగున కన్నీళ్లతో నీ పాదములను కడిగిన వారై, నీ సన్నిధిలో వేడుకున్న వారై స్వామి, ఒక్కొక్కరు పవిత్రపరచబడినట్లుగా ఈ సమయంలో కూడి ఉన్న వారందరి మీదికి ప్రభువా నన్ను శుద్ధి చేయమంటూ వేడుకుంటున్న వారికి, ఆశపడుతున్న వారందరి మీదికి స్వామి ఓ భారము కలిగినట్టి ప్రార్థనాత్మ, కన్నీటి ఆత్మ నీ నామములో దిగురుగా కని ప్రార్థన చేస్తూ ఉన్నాను తండ్రి. నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నానయ్యా. అయ్యా, అలాగున కన్నీటితో మొర్ర పెట్టిన వారై, అంగలార్చిన వారై, నీరు కాచిన వారై స్వామి నీ సన్నిధిలో శుద్ధి చేయబడుట కృపనివ్వమని వేడుతూ ఉన్నాను తండ్రి. నీకు వందనాలు, స్తోత్రాలు నాయన. నీతో అన్యోన్య సహవాసము కలిగిన వారై ఉండుట ద్వారా యేసు రక్తము చేత నాయన ప్రతి వారు కడగబడుటకు నాయన నీ కృపనివ్వమని వేడుకుంటున్నాను స్వామి. నీకు స్తోత్రాలు తండ్రి. నీకు వందనాలు. వాక్యము చేతను స్వామి ఒక్కొక్కరు కడగబడుటకు సహాయము చేయండి అయ్యా. ఇక్కడ కూడి ఉన్న ప్రజలందరి మీదికి వారు కడగబడినట్లుగా, వారు పవిత్రపరచబడినట్లుగా, శుద్ధి చేయబడిన వారై నీతో పాలివారగునట్లుగా ప్రతినిత్యం వాక్యము కృమ్మరించబడుట కృపనివ్వండి అయ్యా తండ్రి. నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నానయ్యా. ప్రతి సంఘములో అట్టి కృప దయచేయి. పట్టి సేవకుని అలాగునని వాక్య ప్రత్యక్షతల చేత నింపు స్వామి. నీ కృపను అనుగ్రహించుమని ప్రార్థన చేస్తూ ఉన్నాను. అలాగుననే స్వామి నీకు స్తోత్రాలు నాయన. అయ్యా, నీకు వందనాలు ప్రభువా. బాప్తిస్మము పొందుట ద్వారా ప్రతి వారు శుద్ధి చేయబడినట్లుగా సహాయము చేయండి. ఇంకా బాప్తిస్మము పొందకుండా ఉన్న బిడ్డలను దర్శించండి అయ్యా. ఈ రాత్రి ఆశపడిన బిడ్డలను, తీర్మానము చేసుకున్న బిడ్డలను కనికరించుమని నాయన అతి కృపతో వారిని నింపుమని వేడుతున్నాను. బాప్తిస్మము పొందిన వారై శుద్ధి చేయబడుటకు సహాయము చేయమని ప్రార్థన చేస్తూ ఉన్నాను నాయన. పరిశుద్ధాత్మ అగ్ని అయ్యా మా మీదికి వచ్చుట ద్వారా స్వామి మేము పవిత్రపరచబడతాము నాయన. నాయన నీ అగ్నిని మా మీదికి పంపించుమని వేడుతున్నాను. భక్తిహీనతను కాల్చివేసే నీ అగ్ని ఒక్కొక్కరి మీదికి రాత్రి పంపించుమని బ్రతిమిలాడుతున్నానయ్యా తండ్రి. నీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాను. అలాగున కూడినప్పుడెల్లా నీ అగ్ని దిగి వచ్చునట్లుగా, ప్రతి వారిని శుద్ధి చేయనట్లుగా, బలహీనతలను కాల్చివేయినట్లుగా, గడప కమ్ముల పునాదులు కదలునట్లుగా, ఆధరునట్లుగా స్వామి ఆరాధన చేయుటకు నాయన ప్రతి వారిని అతి ఆత్మ చేత నింపుమని వేడుతూ ఉన్నాను తండ్రి. నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాను. వారి నోట నాయన నిన్ను గూర్చిన పాటలు, నిన్ను గూర్చిన నాయన నీకు స్తోత్రాలు, స్తుతుల నుంచు మరి వేడుతున్నానయ్యా. అయ్యా, నిన్ను మహిమ పరుస్తూ, నిన్ను పైకెత్తుతూ ఆరాధించుట ద్వారా నాయన నీ అగ్నిని పంపి నాయన నీకు స్తోత్రాలు. ప్రతి వారు శుద్ధి చేయబట్ట కృపనివ్వమని వేడుతూ ఉన్నాను తండ్రి. నీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను స్వామి. అలాగుననే ఈ లోకము నాయన నీకు స్తోత్రాలు నాయన మాది కాదు అన్నట్లుగా, ఈ లోకమున మాకు తగినది కాదు అన్నట్లుగా నాయన ఈ వెలుపటి అలంకారమును కోరక స్వామి తండ్రి నీకు స్తోత్రాలు. నీ సన్నిధిలో సజీవ యాగముగా నీకు అర్పించుకున్న వారమై ప్రభు నీకు స్తోత్రాలు నాయన. అయ్యా, మమ్మల్ని మేము శుద్ధిపరచుకొనుట కొరకై సమస్తమును విడిచిపెట్టుటకు నీ కృపనివ్వమని వేడుతున్నాను స్వామి. విగ్రహములను మాత్రమే కాదయ్యా అయ్యా, వాటికి సంబంధించినది ఏది మా శరీరముల మీద ఉండకూడదయ్యా. అలా ఉంటే మేము అపవిత్రులమే. మమ్మల్ని మేము శుచిపరచుకునే క్రమములో అయ్యా మా శరీరమును కూడా సజీవ యాగముగా నీకు సమర్పించుకొనున్నట్లుగా, సమస్తమును విడిచిపెట్టునట్లుగా అయ్యా నీ కృపదయ చేయమని ప్రార్థన చేస్తున్నాను. ఇట్టి సమర్పణలోనికి, ఈ ఉన్నత ఉపదేశములోనికి అయ్యా ఈ రాత్రి బిడ్డలను మీరు నడిపించుమని వేడుతున్నాను స్వామి. సహాయము చేయమని ప్రార్థన చేస్తూ ఉన్నాను తండ్రి. నీకు వందనాలు, స్తోత్రాలు. ఇలాగున పవిత్రపరచబడుతూ స్వామి అయ్యా నాయన నీకు స్తోత్రాలు. నీ సన్నిధిలో బ్రతుకుతూ ఉండగా
కలుగు ప్రతి శ్రమలో స్వామి అయ్యా నాయన విశ్వాసము ద్వారా నిలిచిన వారై, అయ్యా ఓర్పుతో నిలిచిన వారై, సహించిన వారై ఉంటే స్వామి నీకు వందనాలు, స్తోత్రాలు స్వామి. అయ్యా నీకు వందనాలు. అయ్యా అగ్ని పరీక్ష వలన పరీక్షించబడుతూ ఉండగా సహించి నిలువబడగలిగితే స్వామి అయ్యా మేము మరింతగా శుద్ధి చేయబడతాము, నీ మహిమతో నింపబడతాము కనుక అలాగున నిలవబడుటకును ప్రతి వారికి నీ రాత్రి కృప దయచేయమని ప్రార్థన చేస్తూ ఉన్నాను తండ్రి. నీకు వందనాలు, స్తోత్రాలు నాయన. నీతో పాలివారగునట్లుగా 7 క్రమాలలో ప్రతి వారు తమ్మును తాము శుద్ధి చేసుకొనుటకై ఈ రాత్రి మీరు కనికరించుమని వేడుతున్నానయ్యా. పరిశుద్ధాత్మ దేవా మీరు ఒప్పింప చేయమని వేడుతూ ఉన్నాను. ఇప్పటికే నీ వైపు చేతులను హృదయములను ఎత్తిన వారిని మీరు దర్శించుమని వేడుతున్నాను స్వామి. మీరు ఈ క్రమములలో నిలువబెట్టుమని వేడుతున్నానయ్యా. ఈ క్రమములలో నడిపించుమని వేడుతున్నానయ్యా. నీతో పాలివారగుటకు కృపనివ్వమని ప్రార్థన చేస్తూ ఉన్నాను తండ్రి. నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాను. అట్టి కృపలో మీరు నిలవబెట్టి మహిమ కలిగిన నీ రాక కొరకై ప్రతి వారు సిద్ధపడినట్లుగా సహాయము చేయండి. పరిశుద్ధత లేకుండా ఎవరు నిన్ను చూడలేరయ్యా. నీ వాక్యము సెలవిస్తూ ఉంది స్వామి. అయ్యా అందుకైనా ఆయన నిన్ను చూచునట్లుగా, నీ ఎదుట నిలవబడగలుగునట్లుగా తండ్రి నీకు స్తోత్రాలు. ప్రతి వారు పవిత్ర పరచబడి స్వామి నీతో పాలివారగుటకు సహాయము చేయమని ప్రార్థన చేస్తూ ఈ రాత్రి వాక్య ప్రకారం తీర్మానము చేసుకున్న ప్రతి వారిని మీరు అంగీకరించుచున్నందుకు వందనాలు, శుద్ధి చేయుచున్నందుకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాను. మహిమ నీకు ఆరోపిస్తూ ఉన్నానయ్యా తండ్రి. నీకు స్తోత్రాలు. ఈ రాత్రి పరిచర్యను మీరు ముద్రించుమని వేడుతూ ఉన్నాను. ఫలమును అనుగ్రహించుమని వేడుతున్నాను. పాలు పొందిన వారిని ఆశీర్వదించుమని వేడుతున్నానయ్యా. ముఖ్యముగా ప్రియులు సాల్మన్ రాజు గారిని, వారి పరిచర్యలను, సంఘమును మీరు ఆశీర్వదించుమని వేడుతూ ఉన్నాను. మీరు కనికరించుమని ప్రార్థన చేస్తూ ఉన్నాను స్వామి. వారి ప్రయాస వ్యర్థమైపోకుండానట్లుగా, అనేకులు దీవించబడినట్లుగా, గొప్ప ఉజ్జీవం ఈ ప్రాంతములో చూచునట్లుగా, సంఘములో నూతన కార్యాలను పొందునట్లుగా, అనుభవించునట్లుగా నీ కృప దయచేయమని ప్రార్థన చేస్తూ ఉన్నాను నాయన. ముందుంటున్న రేపటి సభ విషయంలోనూ నీ సహాయమును అనుగ్రహించి మరింత నాయన తండ్రి నీకు స్తోత్రాలు నాయన. అనేకులు సమకూర్చబడి అభిషేకముతో జరుగునట్లుగా సహాయము చేయమని వేడుతూ మహిమ నీకు ఆరోపించుకుంటే యేసయ్య అతి శ్రేష్టమైన నామములో ప్రార్థించి పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్.